తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. ఈరోజు మనము సాంఖ్య దర్శనాన్ని ప్రారంభించబోతున్నాము. మనకు వైదిక వాంగ్మయం లోపల వేదాలతో సహా దర్శనాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. దర్శనాల లోపల మనకు చాలా మందికి తెలిసిన దర్శనం యోగ దర్శనం. దాన్నే యోగ శాస్త్రము లేదా యోగ సూత్రాలు అని అంటుంటాం. కానీ యోగ దర్శనంతో పాటు ఇంకా 5 దర్శనాలు ఉన్నాయి. యోగ దర్శనం ఒకటి, తర్వాత సాంఖ్య దర్శనము, తర్వాత న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, వేదాంత దర్శనము, మీమాంస. ఈ వేదాంత దర్శనాన్ని ఉత్తర మీమాంస అని, ఇక మీమాంసను పూర్వ మీమాంస అని కూడా అంటారు. వేదాంత దర్శనాన్ని బ్రహ్మసూత్రాలని కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తము 6 దర్శనాలు ఉంటాయి. దర్శనము అంటే మనకు దర్శనాన్ని కలిగింపజేసేది. ఏ దర్శనాన్ని? ముఖ్యంగా ఈ జగత్తు 3 రకాల పదార్థాలతో తయారైంది. 3 రకాల పదార్థాల లోపల ఒకటి జడ పదార్థము, ప్రకృతి పరమాణువులు జడ పదార్థము. 2 చేతన పదార్థాలు, జీవుడు, దేవుడు. ఇక్కడ జడ పదార్థము చేతన పదార్థానికి మధ్య ఉన్న విశేషాన్ని తెలియజేసే శాస్త్రాలే ఈ దర్శన శాస్త్రాలే. ఈ విశేషాన్ని మనం తెలుసుకుంటే అత్యంత దుఃఖ నివృత్తి, మోక్ష ప్రాప్తి కలుగుతుంది కనుక ఈ దర్శన శాస్త్రాలనే మోక్ష శాస్త్రాలని కూడా అంటారు. ఇందులో ఈ 6 దర్శనాల లోపల వైశేషిక దర్శనము, న్యాయ దర్శనము సమాన శాస్త్రాలు. ఇక యోగ దర్శనము, సాంఖ్య దర్శనము సమాన శాస్త్రాలు. వేదాంత దర్శనము, మీమాంస సమాన శాస్త్రాలు. ఈ సమాన శాస్త్రాల లోపల అంటే మనము ఇప్పుడు సాంఖ్య దర్శనం గురించి నేర్చుకుంటున్నాము. సాంఖ్య దర్శనానికి సమానమైన శాస్త్రము యోగ దర్శనం. ఈ యోగ దర్శనం గురించి ఇంతకుముందు మనం సత్సంగంలో చెప్పుకోవడం జరిగింది కనుక ఇప్పుడు సాంఖ్య దర్శనం ప్రారంభం చేయడం జరుగుతుంది. లేకుంటే యోగ దర్శనం ప్రారంభం చేసేది. అయినా సాంఖ్య దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ యోగ దర్శనాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు యోగ దర్శనాల్లోని ముఖ్య సూత్రాలు తీసుకొని చర్చించడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ అంటే సాంఖ్య దర్శనం అయిన తర్వాత యోగ దర్శనాన్ని చాలా విపులంగా, వివరంగా మళ్ళీ మనము మన సత్సంగంలో చర్చించడం జరుగుతుంది. ఇప్పుడు సాంఖ్య దర్శనము మనం ప్రారంభిస్తాం. సాంఖ్య అంటే ఏంటి? అంటే సాంఖ్య అంటే మనకు ఒకటి గుర్తొచ్చేది వెంటనే సంఖ్య. అంటే సంఖ్యల దర్శనమా ఇది? సంఖ్య అంటే అంకె, అంటే నంబర్స్. అంటే ఒకవేళ మనం అంకెలు అనుకున్నా, అంకె అంటే ఏంటిది? 1 అంటే 1 ఉంటుంది, 2 అంటే 2 ఉంటుంది, 3 అంటే 3 ఉంటుంది. అంటే ఖచ్చితమైన లెక్క ఉన్నది. అంటే అంకెలకు, సంఖ్యలకు ఖచ్చితమైన లెక్క ఉంటుంది, ఎక్కువ తక్కువ ఉండదు. ఆ అర్థము దీనికి సంబంధించి కాకపోయినప్పటికీ సాంఖ్య దర్శనం లోపల ఖచ్చితమైన జ్ఞానం ఉంటుంది, అలా అనుకోవచ్చు. కానీ దీని నిజమైన అర్థం ఏంటంటే సాంఖ్య అంటే స అంటే సమ్యక్ రూపంతోని, సమ్యక్ అంటే చాలా విపులంగా, ఖ్య అంటే జ్ఞానం గురించి చర్చించే శాస్త్రం. అంటే సాంఖ్య అంటే జ్ఞానము గురించి, ముఖ్యంగా చేతన జడ పదార్థముల యొక్క వివరణ, అంటే వాటి జ్ఞానం యొక్క వివరణ సాంఖ్య దర్శనంలో ఉంటుంది. అంటే సాంఖ్య దర్శనం లోపల అన్ని దర్శనాల కంటే కూడా ఇంకా సూక్ష్మమైన జ్ఞానము, అధికమైన జ్ఞానం ఉంది. సాంఖ్య దర్శనము ప్రకృతిలోని గుణాలను, చేతన పదార్థమైన ఆత్మ పరమాత్మ గుణాల గురించి కూడా చర్చిస్తుంది.
అంటే ఈ దర్శనం లోపల ప్రకృతి, అంటే మూల ప్రకృతి నుంచి ఈ కనిపించే జగత్తు ఎలా ఏర్పడింది అనేది సాంఖ్య దర్శనం లోపల వివరంగా వస్తుంది. ఈ సాంఖ్య దర్శనం యొక్క ప్రయోజనం ఏంటిది, ఉద్దేశం ఏంటిది, సాంఖ్య దర్శనము దేనికోసము ఈ తంత్రము, ఈ శాస్త్రము రాయబడిందంటే, సాంఖ్య దర్శనము మన మానవులకు, అంటే జీవులందరికీ కూడా, అంటే జీవుల లోపల మానవుడు మాత్రమే తాను దుఃఖం నుంచి పూర్తిగా దూరం కావచ్చు. అంటే ఈ శాస్త్రము మానవులను అత్యంత దుఃఖ నివృత్తి చేయడం కోసము రాయబడింది. అంటే మనము అత్యంత దుఃఖ నివృత్తి ఎలా పొందాలి అంటే, చాలా మంది ఏ పని చేస్తున్నా వాళ్ళ దుఃఖాలు దూరం కావడం కోసం చేస్తుంటారు. అంటే మనం ఇప్పుడు తింటున్నామంటే మన దుఃఖం దూరం కావడం కోసమే, సంపాదిస్తున్నామంటే దుఃఖం దూరం కావడం కోసమే, ఏదైనా చదువుతున్నామంటే దుఃఖం దూరం కావడం కోసమే. ప్రతి దాని వెనక, ప్రతి మానవుడు చేసే కార్యం వెనక దుఃఖ నివృత్తి అనేది ఉంది. కానీ మరి దుఃఖ నివృత్తి ఉన్నప్పుడు ఈ శాస్త్రం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇది అత్యంత దుఃఖ నివృత్తి గురించి తెలియజేస్తుంది. అత్యంత అంటే అసలే దుఃఖం లేకుండా, ఈ జీవుడికి అసలే దుఃఖం లేకుండా, ఈ మానవుడికి అసలే దుఃఖం లేకుండా చేసే జ్ఞానాన్ని ఇస్తుంది ఈ సాంఖ్య దర్శనం. అంటే సాంఖ్య దర్శనం లోపల అత్యంత దుఃఖ నివృత్తి ఎలా జరుగుతుందో వివరణ ఉంటుంది. అంటే సాధారణంగా మన దుఃఖాలకు కారణము అజ్ఞానం, అవిద్య. దుఃఖము అనేది మనకు ఉంది అంటే దాని వెనకాల దానికి సంబంధించిన అజ్ఞానం ఉంది అని అర్థం. మరి ఇన్ని రకాల దుఃఖాలకు ఏంటి కారణం అంటే, ఒకటే శబ్దంలో చెప్పాలంటే అవిద్య కారణం. అంటే జ్ఞానము లేకపోవడం కారణం. జ్ఞానము లేకపోవడం వల్లనే మనం ఈ జన్మలోకి వచ్చాము. జ్ఞానం లేకపోవడం వల్లనే ఈ జన్మలో మానవ శరీరంలో ఉండి కూడా ఇంకా రోగాల గురించి, తర్వాత ఆర్థిక సమస్యల గురించి, తర్వాత సామాజిక సమస్యలు, పారివారిక సమస్యలు, వీటన్నిటి గురించి బాధపడుతున్నాం. ఎందుకు? మనకు సరి అయిన జ్ఞానము లేదు కనుక. ఇక ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుందంటే, మన అన్ని దుఃఖాల కారణము అవిద్య అని చెప్తుంది. అవిద్య వల్ల మనకు ఈ శరీరం లభించింది. ఈ శరీరం ద్వారా మనకు అనేక రకాల దుఃఖాలు వస్తున్నాయని చెప్తుంది. ఇందులో అంటే సాంఖ్య దర్శనం లోపల మొదటి సూత్రం ఏంటంటే, అతః త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అనేది మొదటి సూత్రం సాంఖ్య దర్శనం లోపల. అంటే మనకు అత్యంత దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుంది అని తెలుసుకోవాలంటే, అసలు మనకు దుఃఖముకు కారణాలు ఏంటో తెలియాలి. మన ఋషులు కానీ, మన వైదిక సాహిత్యంలో కానీ, వైదిక సాహిత్యాన్ని అనుసరించే అన్ని గ్రంథాల లోపల కానీ దుఃఖాలను స్థూలంగా 3 రకాలుగా విభజించారు. అవి ఏంటంటే, ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలని. అంటే ఈ 3 రకాల దుఃఖాలు, అంటే మనము ఏ దుఃఖాన్ని అనుభవిస్తున్నా ఈ మూడింటి లోపల ఏదో ఒక తరగతికి సంబంధించినవి ఉంటాయి. మనకు ఒక దుఃఖం వచ్చింది అనుకోండి, అది ఆధ్యాత్మిక దుఃఖం అన్నా అయి ఉంటుంది, లేకపోతే ఆది భౌతిక దుఃఖం అన్నా అయి ఉంటుంది, లేదా ఆది దైవిక దుఃఖం అన్నా అయి ఉంటుంది. అసలు ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఏంటి, ఆది భౌతిక దుఃఖం అంటే ఏంటి, ఆది దైవిక దుఃఖం అంటే ఏంటి? ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఆ దుఃఖానికి కారణం మనం, అంటే స్వయం అపరాధం. ఆది భౌతిక దుఃఖం అంటే ఇతర మనుషుల ద్వారా కానీ ఇతర జీవుల ద్వారా కానీ మనకు కలిగే దుఃఖాన్ని ఆది భౌతిక దుఃఖం అంటారు. ఇక ఆది దైవిక దుఃఖం అంటే నిర్జీవ ఈ ప్రకృతి ద్వారా, అంటే పంచభూతాల ద్వారా కావచ్చు, నిర్జీవ పదార్థం ఏదైనా మనకు మన దుఃఖానికి కారణమైతే దాన్ని ఆది దైవిక దుఃఖం అంటారు. అంటే దుఃఖానికి ఏదైతే కారణమో దాన్ని బట్టి దుఃఖాలు 3 రకాలు. అంటే మనకు ఎన్ని రకాల దుఃఖాలు వస్తున్నా
వాటి లోపల ఈ 3 కారణాలే ఉంటాయి. మనమైన కారణం అవుతాము, లేకపోతే ఇతరులైన కారణం అవుతారు, లేకపోతే ప్రకృతి అయిన కారణం అవుతుంది. అంటే ఈ దుఃఖాల యొక్క కారణాలను తెలుసుకుంటేనే ఆ దుఃఖాలు రాకుండా చేయొచ్చు మనం. దుఃఖానికి కారణం తెలవనప్పుడు దుఃఖాన్ని మనం దూరం చేసుకోలేం. కారణము తెలవకుండా మనము కార్యాన్ని దూరం చేయలేం. దుఃఖం అనేది ఒక కార్యం. దీనికి 3 కారణాలున్నాయి. ఆధ్యాత్మికతనా, లేకపోతే ఆది భౌతికతనా, లేకపోతే ఆది దైవికతనా. ఇది తెలుసుకున్నప్పుడు ఆ దుఃఖాన్ని మనము దూరం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అత్యంత దుఃఖ నివృత్తి అంటే ఈ 3 దుఃఖాలు ఏవి మనకు కలగకపోయే స్థితిని అత్యంత దుఃఖ నివృత్తి అంటారు. అంటే ఆది దైవికం గాని, ఆది భౌతికం గాని, ఆధ్యాత్మికం గాని మనకు ఏ కారణం కూడా దుఃఖాన్ని కలిగించని స్థితినే అత్యంత దుఃఖ నివృత్తి అంటారు. ఈ సాంఖ్య దర్శనం ఏం చెప్తుందంటే అత్యంత దుఃఖ నివృత్తి గురించి చెప్తుంది. అంటే అత్యంత దుఃఖ నివృత్తిని ఎలా పొందాలి అనేది చెప్తుంది. ఈ అత్యంత దుఃఖ నివృత్తే అత్యంత పురుషార్థ అని అన్నాడు. అత్యంత పురుషార్థం అంటే ఏంది? అంటే జనరల్ గా మనకు పురుషార్థం అంటే ఏంది? ఎఫోర్ట్స్ అనుకుంటాం. అంటే కష్టపడడం, శ్రమించడం, ప్రయత్నించడం. దీన్ని ఏమంటాం? పురుషార్థం అంటాం. కానీ ఇక్కడ పురుషార్థానికి అర్థం ఏంటంటే పురుషుని యొక్క అర్థం అంటే ప్రయోజనం. పురుషుడు అంటే జీవుడి యొక్క, ఈ మానవుడి యొక్క ప్రయోజనం. అత్యంత ప్రయోజనం ఏంటంటే అత్యంత దుఃఖ నివృత్తి. అంటే ప్రతి మానవుడు తనకు జ్ఞానము తెలిసినా తెలియకపోయినా, అతనికి వేదం తెలిసినా తెలియకపోయినా, అతడు ఎలాంటి అక్షరాస్యత కూడా కలిగి లేకపోయినా అతడు అత్యంత దుఃఖ నివృత్తినే కోరుకుంటాడు. తెలిసైనా తెలవకైనా అతనికి కావలసింది అత్యంత దుఃఖ నివృత్తే. కాకపోతే ఆ అత్యంత దుఃఖ నివృత్తి కోసము తనకు తెలిసిన జ్ఞానం ద్వారా ప్రయత్నం చేస్తుంటాడు. అంటే ఈ ప్రయత్నం ద్వారా నేను పూర్తిగా దుఃఖాల నుంచి దూరం అవుతాను అనుకుంటాడు. అంటే అత్యంత దుఃఖ నివృత్తి అనేది ప్రతి మానవుడి యొక్క అత్యంత పురుషార్థం, అత్యంత ప్రయోజనం. అంటే మనం చేసే ప్రతి పని వెనుక అత్యంత దుఃఖ నివృత్తి అనేది ఉంటుంది. అంటే అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో అత్యంత దుఃఖ నివృత్తి కోసమే పురుషుడు అంటే జీవుడు పనిచేస్తున్నాడు. ముఖ్యంగా మానవుడు తాను ఎప్పుడు కూడా ఎలాంటి దుఃఖాన్ని పొందకూడదని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ఆ ప్రయత్నము ఫలించాలంటే అసలు ఆ దుఃఖానికి కారణం ఏంటో తెలియాలి. దుఃఖానికి కారణం తెలియకుండా మనం ఆ కారణాన్ని దూరం చేసుకోలేం గనుక ఆ కారణాన్ని దూరం చేసుకోకుంటే దుఃఖం దూరం కాదు. దుఃఖం దూరం కావాలంటే దానికి సంబంధించిన కారణ జ్ఞానం ఉండాలి. మనకు వైద్య శాస్త్రం లోపల కూడా ఒక సూత్రం వస్తుంది. హేతుర్లింగ ఔషధ జ్ఞానం స్వస్థ ఆతురు పరాయణం త్రిసూత్రం శాశ్వతం పుణ్యం భూదేయం పితామహ. అంటే చరక సమితిలో ఇది వస్తుంది ఈ సూత్రం. దీని అర్థం ఏంటంటే మనకు రోగము రోగానికి కారణము, ఆరోగ్యము ఆరోగ్యానికి కారణం తెలిసి ఉండాలి. అంటే రోగానికి కారణం తెలిస్తే రోగాన్ని దూరం చేసుకోగలము, ఆరోగ్యానికి కారణం తెలిస్తే ఆరోగ్యాన్ని రక్షించుకోగలము. ఆ రక్షించుకోవడం కోసం చేసే కర్మనే దాన్ని చికిత్స అంటారు, ఔషధం అంటారు. హేతుర్లింగ ఔషధ జ్ఞానం స్వస్థ ఆతుర్ అంటే ఆరోగ్యానికైనా రోగానికైనా ఈ 3 జ్ఞానాలు అవసరం. హేతు అంటే కారణ జ్ఞానము, లింగము అంటే కార్యం యొక్క లక్షణాలు, తర్వాత ఔషధము అంటే చికిత్స అంటే కర్మ తెలవాలి, అంటే ఏం చేస్తే అది దూరం అవుతుంది అనేది తెలియాలి. ఇక్కడ కూడా వైశేషిక దర్శనం లోపల, ఈ సాంఖ్య దర్శనం లోపల ఇదే విషయం చెప్తున్నాడు. అంటే మన దుఃఖానికి 3 కారణాలు ఉన్నాయి.
ఆ 3 కారణాల గురించి తెలుసుకుంటే మనము అత్యంత దుఃఖ నివృత్తిని పొందగలమని. ఇది మొదటి సూత్రం. ఈ మొదటి సూత్రం ఏం చెప్తుందంటే, ఈ సాంఖ్య దర్శనం యొక్క లక్ష్యాన్ని తెలియజేస్తుంది, ప్రయోజనాన్ని తెలియజేస్తుంది, ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. అత్యంత దుఃఖ నివృత్తి. ఈ అత్యంత దుఃఖ నివృత్తి అనేది ప్రతి మానవుడి యొక్క అత్యంత పురుషార్థము. అంటే అతడికి అత్యంత పురుషార్థం ఏదైనా ఉందా, ప్రయోజనము, లక్ష్యము, సాధించేది ఏదైనా ఉందంటే ఇదే అత్యంత దుఃఖ నివృత్తే. మరి ఇది ఎలా లభిస్తుంది? ఇది ఎలా లభిస్తుంది అంటే అత్యంత దుఃఖ నివృత్తి గురించే మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. అంటే ఏదో ఒక దుఃఖము వచ్చింది మనకు, ఆ దుఃఖాన్ని తాత్కాలికంగా ఉపశమనం పొందడం గురించి కాదు మనం. ఎలాంటి దుఃఖమైనా ఇక లేకుండా అత్యంత దుఃఖ నివృత్తి అంటే ఎలాంటి దుఃఖము కూడా మనకు రాకుండా ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుతున్నాము. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? అంటే మనం ఎన్నో పనులు చేస్తుంటాం. ఇప్పుడు బ్రతకడం కోసము ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారం ఏదో చేస్తున్నాం. అది పురుషార్థం కాదా? పురుషార్థమే అది కూడా. అది కూడా ప్రయోజనమే. మనం ఉద్యోగం చేస్తేనే డబ్బులొస్తాయి. మనం కష్టపడితేనే మనకు మిగతా అవసరాలు తీరుతాయి. లేకుంటే తీరవు. అది కూడా పురుషార్థమే. కానీ ఇక్కడ అత్యంత పురుషార్థమే ఇది. అంటే ఇవన్నీ ఇప్పుడు మనం ఈ పని చేస్తే మనకి ఫలితం వస్తుందని తెలుసు. వ్యాపారం చేస్తే డబ్బులొస్తాయి. వ్యవసాయం చేస్తే డబ్బులొస్తాయి. ఏదైనా వృత్తి చేస్తే డబ్బులొస్తాయని తెలుసు. ఇవన్నీ ఏంటి? కళ్ళకు కనిపిస్తున్నాయి మనకు. అంటే ఈ ఆకలి బాధ తీరాలంటే, ఈ వస్త్రాల బాధ తీరాలంటే, ఈ గృహ బాధ తీరాలంటే, సుఖ సాధనాలు మనకు కావాలంటే ఏం చేస్తే మనకు అవి లభిస్తాయో తెలుసు. ఇవి ఏమంటారు? దుష్ట సాధనాలు అంటారు. సాధనాలు 2 రకాలు, దుష్టము, అదుష్టము. దుష్టము అంటే కనిపించేవి. అంటే అందరికీ, సాధారణ మానవులకు కూడా ఈ పని చేస్తే మనకు డబ్బులొస్తాయి. కూలి పని చేసే వాళ్ళకు కూడా కూలి పని చేస్తే డబ్బులొస్తాయి అనేది వాళ్ళకి తెలుసు. దుష్టము అంటే కనిపిస్తుంది వాళ్ళకు. అంటే లోకంలో కూడా మనకు కనిపిస్తది. అతడు ఉద్యోగం చేస్తున్నాడు కనుక అతడు డబ్బులొస్తున్నాయి. అతడు వ్యాపారం చేస్తున్నాడు కనుక డబ్బులొస్తున్నాయి. వీళ్ళు కూలి పని చేస్తున్నారు కనుక డబ్బులొస్తున్నాయి. ఇతడు ఈ వృత్తి చేస్తున్నాడు కనుక డబ్బులొస్తున్నాయి అనేది కళ్ళతో కనిపించేవి. ఇది కూడా పురుషార్థమే. ఇది కూడా మానవుడికి అవసరమే, ప్రయోజనమే. ఇవి కనిపిస్తే మరి ఈ కనిపించే, అంటే ఈ కష్టపడితే, ఉద్యోగం చేస్తే, వ్యాపారం చేస్తే అత్యంత దుఃఖ నివృత్తి అవుతుందంటే కాదు. నా దుష్టాత్ తత్సిద్ధి. అంటే ఈ కనిపించే ఈ పనుల ద్వారా తత్సిద్ధి, నా తత్సిద్ధి అది లభించదు. ఏది లభించదు? అత్యంత దుఃఖ నివృత్తి అనేది లభించదు. ఎందుకు మరి? ఇప్పుడు మనం పని చేస్తే డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులు వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటున్నాం. సాలరీ వచ్చిందని ఇంటికి కిరాయి కట్టుకుంటున్నాము, మనకు కావాల్సిన సరుకులు తెచ్చుకుంటున్నాము, సినిమాకి వెళ్తున్నాము, షికార్లకు వెళ్తున్నాము. మరి ఇది జరుగుతుంది కదా, అంటే సుఖం లభిస్తుంది కదా, దుఃఖం అయితే నివృత్తి అయింది కదా అని అనిపించవచ్చు. మరి ఇది ఎందుకు అన్నాడు? నా దుష్టాత్ తత్సిద్ధి. అంటే కనిపించే ఈ కార్యక్రమాల ద్వారా, ఈ పనుల ద్వారా తత్సిద్ధి అంటే ఇది లభించదు. ఏది? అత్యంత దుఃఖ నివృత్తి కాదు. ఈ పనుల ద్వారా వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, మనము కష్టపడ్డా అత్యంత దుఃఖ నివృత్తి అయితే కాదు. ఎందుకు? నివృత్తేహి అపి, అంటే నివృత్తి అయినప్పటికీ, అంటే ఉపశమనం అయినప్పటికీ, అంటే తాత్కాలికంగా మనకు ప్రయోజనం సిద్ధించినప్పటికీ, అనువృత్తి దర్శనాత్. ఇప్పుడు తిన్నాము, ఆకలైందని తిన్నాము, కానీ మళ్ళీ తర్వాత ఆకలి అవుతుంది. ఇప్పుడు డబ్బులు అవసరమని పని చేశాము, డబ్బులు ఖర్చు చేసుకున్న తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం అవుతాయి. అనువృత్తి అంటే మళ్ళీ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఒకసారి ఉద్యోగం చేస్తే మన అన్ని సమస్యలు తీరిపోవు. ఎందుకంటే అనువృత్తి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అవసరం తీరితే ఇంకో అవసరం పుడుతుంది. ఆకలి కోసం ఆలోచిస్తే ఆకలి తీరింది, కానీ అనారోగ్య సమస్య వచ్చింది, హాస్పిటల్ ఖర్చులు కావాలి. హాస్పిటల్ సమస్య తీర్చుకున్న తర్వాత వెంటనే వస్తుంది ఏదైనా ఇంటికి సంబంధించిన సమస్య వస్తుంది, కుటుంబానికి సంబంధించిన సమస్యలు వస్తాయి, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు వస్తాయి.
అనువృత్తి అంటే సమస్యలు ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి. వాటి కోసం ప్రయత్నం చేస్తుంటాము. అప్పటి మనం ఉపశమనం అవుతుంది. మళ్ళీ పుడుతుంటాయి. అందుకే రెండవ సూత్రం ఏం చెప్తుందంటే సాంఖ్య దర్శనం లోపల నా దుష్టాత్ తత్సిద్ధి నివృత్తే అపి అనువృత్తి దర్శనాత్. అంటే అత్యంత దుఃఖ నివృత్తి మనము చేసే ఈ కనిపించే పనుల ద్వారా కాదు అని చెప్తుంది ఈ సూత్రం. మనం ఏదైతే కష్టం చేస్తున్నామో, వ్యవసాయం చేస్తున్నామో, వ్యాపారం చేస్తున్నామో వీటి ద్వారా మనకు అత్యంత అంటే అసలే దుఃఖం లేకుండా కాదు, దానికి సంబంధించిన లిమిట్ యూటిలైజేషన్ ఉంటుంది అంతే. అంటే ఒక పరిమితమైన ప్రయోజనము చేకూరుతుంది, అత్యంత ప్రయోజనం రాదు. అత్యంత దుఃఖ నివృత్తి కలగదు. ఏ పని చేస్తున్నా, ఎంత గొప్ప పని చేస్తున్నా, కూలి పనిని మించి వ్యాపారం చేస్తాడు, వ్యాపారం నుంచి వ్యవసాయం చేస్తాడు, వ్యవసాయం నుంచి ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగాల నుంచి నాయకత్వం వహిస్తారు, పెద్ద పెద్ద బిజినెస్ చేస్తారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెడతారు. అయినా అత్యంత దుఃఖ నివృత్తి కాదు. ఎందుకంటే ఒక సమస్య తీరితే ఇంకొక సమస్య ఉద్భవిస్తూ ఉంటుంది. అనువృత్తి నివృత్తే అనువృత్తి. నివృత్తి అయినప్పటికీ మళ్ళీ అనువృత్తి, మళ్ళీ ఒకటి పుడుతుంది సమస్య. ఇది మనకు కనిపిస్తుంది, మనకు తెలుసు. ప్రతి ఒక్కరికి ఇది ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవంలో ఉంది. ఒక సమస్య తీరగానే ఆ సమస్యతోని మనకు అత్యంత దుఃఖ నివృత్తి కాదు, ఇంకొక సమస్య పుడుతుంది, మళ్ళీ దాంతో బాధపడవలసి వస్తుంది. కనుక మరి ఏంటిది అసలు అత్యంత దుఃఖ నివృత్తికి ఈ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, అత్యంత దుఃఖ నివృత్తి కనిపించే పనుల ద్వారా కాదు, కానీ కనిపించే పనుల ద్వారా తాత్కాలిక ఉపశమనం, తాత్కాలిక నివృత్తి మాత్రం జరుగుతుంది. తాత్కాలిక నివృత్తికి ప్రాబ్లం లేదు, తాత్కాలిక నివృత్తి అనేది జరుగుతుంది, కానీ అత్యంత నివృత్తి జరగదు. కానీ మనం ఏం కోరుకుంటాము, ఇప్పుడు ఒక సమస్య తీరింది అనుకోండి, అయిపోయింది, నాకు అత్యంత దుఃఖ నివృత్తి అనుకోం కదా, ఇంకో సమస్య వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ బాధపడుతుంటాం. అంటే ఇది అంటే మనకు మన శరీరము నడవడం కోసము ఏవైతే జీవన క్రియలు ఉన్నాయో వాటికి మనం సంబంధించిన పనులు మాత్రమే చేస్తున్నాము. అంటే మనకు నిద్ర వచ్చినప్పుడు పడుకుంటున్నాము, ఆకలైనప్పుడు తింటున్నాము, అవసరాలకు డబ్బులు సంపాదిస్తున్నాము, అంటే జీవితాన్ని కొనసాగిస్తున్నాం అంతే. ఈ జీవన క్రియల ద్వారా జీవితాన్ని మాత్రం కొనసాగిస్తున్నాం, కానీ అత్యంత దుఃఖ నివృత్తి కలగట్లేదు. అందుకే మనిషి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికి మూడో సూత్రం ఏం చెప్తుందంటే ప్రాత్యహిక్ క్షుత్. ప్రాత్యహిక్ అంటే ప్రతి రోజు ప్రతి మనిషికి ప్రతిసారి అవసరం ఉంటాయి. క్షుత్ అంటే ఆకలి గాని, దాహము గాని, అత్యవసరాలు గాని ఉంటాయి. వీటి మనము అంటే ఈ అంటే అప్పటికప్పుడు పుట్టే ఈ సమస్యలు అంటే దాహం గాని, ఆకలి గాని, ఈ ఈ తాత్కాలిక సమస్యలు గాని, వాటి కోసం మనం ఉపశమనం చేస్తున్నాం. ప్రాత్యాహిక్ క్షుత్ ప్రతికారవత్. అంటే దానికోసం ప్రతీకారం అంటే దాన్ని ఉపశమనం చేయడం కోసం దానికి సంబంధించిన ప్రతికార్యం చేస్తుంటాం మనం. ప్రతీకారవత్ చేస్తున్నాం. తత్ ప్రతీకార చేష్టనాత్ పురుషార్థత్వం. అంటే దానికోసం మనం పనిచేసేదాన్ని కూడా పురుషార్థత్వం అంటారు, పురుషార్థమే అంటారు. అంటే ఇప్పుడు ఒక మనిషి తాను తన అవసరాలను తీర్చుకున్నా అతన్ని పురుషార్థి అంటారు. తోమర్ అన్నారు, ఇప్పుడు మన తిండిని మనం తింటున్నాము, మన అవసరాలు మనం తీర్చుకుంటున్నాము, మన సమస్యలు మనం పరిష్కారం చేసుకుంటున్నాము, దీన్ని పురుషార్థం అంటారు. కానీ అత్యంత పురుషార్థం అన్నారు. అంటే ఇది ప్రతి మానవుడు చేస్తున్నాడు. తనకు సంబంధించిన కనీస అవసరాలు తీర్చుకునే పని ప్రతి మానవుడు చేస్తున్నాడు. కానీ ఇది అత్యంత పురుషార్థం కాదు, పురుషార్థత్వం అంటారు. ప్రాత్యయిక్ క్షుత్ పరిక అంటే ప్రాత్యహిక్ క్షుత్ అంటే ఈ
తాత్కాలికమైన సమస్యలను పరిష్కారం చేసుకోవడాన్ని పురుషార్థం అంటారు, కానీ అత్యంత పురుషార్థం అన్నారు దీన్ని కూడా. అత్యంత పురుషార్థం అంటే అసలే దుఃఖం ఉండదు ఇక మనకు. అంటే ఎలాంటి దుఃఖం కూడా మనకు లేని సమయాన్ని, అంటే ఎలాంటి దుఃఖం కూడా ఇంకా రాని పరిస్థితిని అది అత్యంత దుఃఖ నివృత్తి అంటారు. లేకుంటే దీని మామూలు పురుషార్థం అంటారు, అత్యంత పురుషార్థం అన్నారు. అత్యంత దుఃఖ నివృత్తి జరిగితే అత్యంత పురుషార్థం అవుతుంది, కానీ ఇది తాత్కాలిక నివృత్తి చేస్తుంది కనుక దీన్ని అత్యంత పురుషార్థం అంటారు, కానీ పురుషార్థం అంటారు. అంటే ఇది కూడా అవసరమే మనకు. అంటే ఆకలికి తిండిని సంపాదించుకోవడము, సమయానికి నిద్రపోవడము, దాహం తీర్చుకోవడము, కనీస అవసరాలు తీర్చుకోవడము, మనకు సంబంధించిన ఏవైతే అత్యవసరాలు ఉంటాయో వాటి ఆ సాధనాలను మనం సమకూర్చుకోవడము, దీన్ని కూడా పురుషార్థం అంటారు. ఇది కూడా ప్రయోజనం, ఇది కూడా అవసరమే మనిషికి, కానీ ఇది అత్యంత పురుషార్థం కాదు. అంటే ప్రాత్యహిక్ చ్యుతు ప్రతికారవత్ తత్ ప్రతికార చేష్టనాథ్. అంటే అట్లాంటి కర్మలు పురుషార్థం అంటారు, అంటే పురుషార్థం అంటారు, కానీ అత్యంత పురుషార్థము అనరు అని దీని అర్థం, ఈ సూత్రం యొక్క అర్థం. ప్రాత్యహిక్ చ్యుతు ప్రతికారవత్ తత్ ప్రతికార చేష్టనాథ్ పురుషార్థత్వం, కానీ అత్యంత పురుషార్థం కాదు అనేది మూడో సూత్రం చెప్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఋషి, ఈ సాంఖ్య దర్శనం యొక్క ఋషి కపిలుడు. కపిల మహర్షి సాంఖ్య దర్శనాన్ని రాయడం జరిగింది. ఈ ఋషులందరూ కూడా వాళ్ళు వేద జ్ఞానాన్ని పొంది యోగ సాధన చేసి సమాధి స్థితి లోపల మానవ కళ్యాణార్థం, అంటే మానవులందరినీ దుఃఖాల నుంచి దూరం చేసి సుఖప్రాప్తి కలిగింపజేయడం కోసము వేదములో ఉన్న జ్ఞానాన్ని సరళంగా సాధారణ మానవుల కోసము సూత్రప్రాయంగా వాళ్ళ స్మృతి లోపల తెలియజేయడం జరిగింది. అట్లాంటి స్మృతులే ఈ దర్శనాలు. ఆ దర్శనాల లోపల సాంఖ్య దర్శనము కపిలుడు రాశాడు. ఈ కపిలుడు రాసిన ఈ సూత్రాలకు సాంఖ్య దర్శనం లోపల 6 అధ్యాయాలు ఉంటాయి. ఈ 6 అధ్యాయాల లోపల ప్రతి అధ్యాయం లోపల సూత్రాలు ఉంటాయి. ఈ సూత్రాలకు భాష్యం రాసింది బ్రహ్మముని గారు. బ్రహ్మముని దీనికి, అంటే ఈ సాంఖ్య దర్శనం యొక్క సూత్రాలకు భాష్యం రాయడం జరిగింది. ఆ భాష మాత్రమే మనం చదువుతున్నాము. ఎందుకంటే ప్రపంచం లోపల వేదాలు కానీ ఇంకా స్మృతులు కానీ వాటికి సంబంధించిన భాష లోపలే తేడా వచ్చింది. సూత్రాలు కానీ వేద మంత్రాలు కానీ మారలేదు, మంత్రాలు అలానే ఉన్నాయి. అదేవిధంగా స్మృతుల్లో ఉన్న సూత్రాలు శ్లోకాలు కూడా అలానే ఉన్నాయి. కొన్ని ప్రక్షిప్తం అయి ఉండొచ్చు, కానీ ప్రక్షిప్తం కాని శ్లోకాలకు సూత్రాలకు కూడా భాష్యం అనేది విపరీతంగా చేశారు, అంటే అనార్థం వచ్చే విధంగా చేశారు. మహర్షి దయానందుడు పుట్టిన తర్వాత వేదానికి సంబంధించిన వక్ర భాషలను, స్మృతులకు సంబంధించిన వక్ర భాషలను దూరం చేయడం కోసము సత్యమైన భాష్యం ఏంటిది, సత్యాన్ని ఎలా తెలుసుకోవాలని తెలియజేయడం జరిగింది. అలాంటి మహా ఋషి దయానంద సరస్వతి యొక్క అనుయాయి అయిన ఆ బ్రహ్మముని రాసిన ఈ సాంఖ్య దర్శనం యొక్క భాష్యము మనకు సత్యంగా ఉంటుంది, అంటే అర్థవంతంగా ఉంటుంది, అనర్థాలకు దారియ్యదు. మనం దాన్నే చదువుకుంటున్నాం మనం ఇప్పుడు. అంటే బ్రహ్మముని గారు వారు, అంటే మహర్షి దయానందుని యొక్క సిద్ధాంతాలకు, అంటే మహర్షి దయానందుని సిద్ధాంతాలు ఎవరికి బాగా ఆకర్షణ చెందుతారు అంటే, అంటే ఆ సిద్ధాంతాలు ఎవరికి ఎక్కువ ఆకర్షింపబడతాయంటే కొంచెము సంస్కార బలం ఉండాలి. సంస్కార బలం లేని వాళ్లకు సత్యం మీద ప్రేమ రాదు, ఏదో ఒక దాన్ని పట్టుకుంటారు, జీవితం గడవని అనుకుంటారు. కానీ మహర్షి దయానందుని సిద్ధాంతాలకు ఆకర్షితులైన వాళ్ళందరూ కూడా మంచి సంస్కారం ఉన్నవాళ్ళు. ఒకవేళ మంచి సంస్కారాలు లేని వాళ్ళకు మంచి విద్వాంసుడు దొరికితే వాళ్ళు ఈ వైపు వస్తే మంచి సంస్కారవంతులు అవుతారు. అలాంటి సంస్కారవంతుడైన బ్రహ్మముని యొక్క భాష్యం మనం చదువుతున్నాం సాంఖ్య దర్శనం లోపల. అందులో ప్రతిదీ కూడా, అంటే ప్రతి సూత్రాన్ని కూడా తాను సత్యమైన భాష్యం చేశాడు. దీనికి మనకు వేరే పౌరాణికులు చేసిన భాష్యాల లోపల తప్పులుంటాయి,
కానీ ఇందులో అలా తప్పులు ఉండవు. అంటే ఈ తప్పులు ఎలా ఉండవంటే, ఒకటి, చాలా మంది సాంఖ్య దర్శనం నాస్తిక దర్శనం అంటారు. సాంఖ్య దర్శనం నాస్తిక దర్శనం కాదు. ఇలా ఒక సూత్రం వస్తుంది. ఏం సూత్రం అంటే ఈశ్వర సిద్ధి అనే ఒక సూత్రం వస్తుంది. అంటే ముందు ముందు మనం చదువుకుంటాం. ఈశ్వరుడు సిద్ధించడు అంటే ఈశ్వరుడు లభించడు. దీన్ని పట్టుకొని, ఈ సూత్రాన్ని పట్టుకొని నాస్తికులు ఏం చేశారంటే సాంఖ్య దర్శనం నాస్తిక దర్శనం. అంటే ఇందులో ఈశ్వరుని ఒప్పుకోవడం జరగలేదు అని. కానీ దీని యొక్క భాష్యము మనం చదివితే, అంటే బ్రహ్మముని యొక్క భాష్యం అంటే వేదానుకూలమైన భాష్యాన్ని మనం చదివితే ఈ లోపల ఈశ్వరుడు ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది. ఏదైనా అది వేదానుకూలమైన భాష్యం అయితే తప్పకుండా ఈశ్వరుని సమర్థిస్తుంది, జీవుణ్ణి సమర్థిస్తుంది, ప్రకృతి పరమాణులను సమర్థిస్తుంది. ఈ మూడు తత్వాలను సమర్థించే భాష్యం దేనికైతే ఉంటుందో అది వైదిక భాష్యం అని మనము గ్రహించవచ్చు. మనకు ఈ సాంఖ్య దర్శనానికి సంబంధించిన భాష్యము వైదిక భాష్యం అనడానికి ఇలాంటి మనకు ముందు ముందు తెలుస్తాయి. అంటే జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ప్రకృతి ఉంది అనేది ప్రతి సూత్రం లోపల మనకు నిరూపణ అవుతూ ఉంటుంది. ఇలా ఈ సాంఖ్య దర్శనం గురించి మనము పూర్తిగా నేర్చుకుంటే, అంటే సాంఖ్య దర్శనము లోపల మూల ప్రకృతి నుంచి పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి, ఈ 25 తత్వాల గురించి ఉంది క్లియర్గా. అంటే మూల ప్రకృతి నుంచి మహాతత్వము, మహాతత్వం నుంచి అహంకారము, అహంకారం నుంచి మనసు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు, తన్మాత్రల నుంచి పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి అనేది ఈ మనకు సాంఖ్య దర్శనం లోపల వస్తుంది. దానికి మన వైదిక భాష్యం చాలా చక్కగా వివరణ ఇస్తుంది. అవన్నీ మనం నేర్చుకుంటాము. కానీ మీరు ప్రతి క్లాస్ కూడా మిస్ కాకుండా వినాలి. ఇది మొదటి క్లాస్. మనం మొదటి క్లాస్ లోపల 3 సూత్రాలు తెలుసుకున్నాం. తర్వాత 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 4వ సూత్రం, 5వ సూత్రం, 6వ సూత్రం, మన క్లాస్ టైంని బట్టి అన్ని సూత్రాల గురించి వివరణ జరుగుతుంది. కానీ ప్రతి సూత్రాన్ని వినాలి, ప్రతి క్లాస్ అటెండ్ కావాలి. మిగతా వాళ్ళు కూడా అటెండ్ కావడానికి మనము ప్రోత్సహించాలి. కారణం ఏంటంటే ఈ దర్శన జ్ఞానం లేకపోవడం వల్లనే మనుషులు అవిద్య వైపు వెళ్ళారు. అంటే ఒకదానికొకటి అనుకునే స్థితి వచ్చింది. దర్శనము అంటేనే చూపెట్టేది. ఏది చూపెడుతుంది? మనకు చీకటి ఉంది, చీకటి లోపల వస్తువులు కనిపించట్లేదు, లైట్ వేస్తే లైటు వస్తువులను చూపెడుతుంది. అదే విధంగా అజ్ఞానం అనే చీకటిని తొలగించే శక్తి ఉంది కనుక ఈ దర్శనాలకు, ఈ దర్శనాలు కూడా ఒక లైట్ లాంటివి, అంటే బల్బు లాంటివి, దీపం లాంటివి. దీపాలు అంటే మనల్ని చీకటి నుంచి దూరం చేసి వస్తువుల యొక్క యథార్థ స్థితిని తెలియజేస్తాయి. యథార్థ దర్శనం జ్ఞానమితి శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీత లోపల. యథార్థ దర్శనాన్ని ఏదైతే చూపెడుతుందో అదే జ్ఞానం. ఏ విధంగానైతే వెలుగు లోపల మనకు వస్తువుల యొక్క యథార్థ స్థితి తెలుస్తుందో, అదే విధంగా జ్ఞానం లోపల కనిపించని వస్తువులు యథార్థ స్వరూపము మనకు తెలుస్తుంది. కనిపించే వస్తువులను వెలుగు చూపుతుంది, కనిపించని వస్తువులను జ్ఞానం చూపుతుంది. అదే యథార్థ దర్శనం జ్ఞానమితి. అంటే ఈ దర్శనాలన్నీ కూడా దర్శనం చేస్తాయి, అంటే యథార్థ దర్శనాన్ని ఎంచుతాయి. అంటే దర్శనముల యొక్క జ్ఞానము మనుషులకు కలిగితే వాళ్ళుగా ఏ పుస్తకములో సత్యం ఉంది, ఏ విషయంలో సత్యం ఉంది, ఏ శ్లోకంలో సత్యం ఉంది, ఏ సూత్రంలో సత్యం ఉంది, ఏ శాస్త్రంలో సత్యం ఉంది అనేది తెలుసుకోగలరు. అలాంటి శక్తి సామర్థ్యాలను ఇస్తుంది ఈ దర్శన జ్ఞానము. కనుక మీరందరూ చాలా శ్రద్ధగా వినాలి. విన్నదాన్ని మీరు మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి, సాక్షాత్కారం మీరు కూడా ఆలోచించి దాని గురించి పూర్తిగా వివరంగా కన్ఫర్మేషన్కి రావాలి. మీకు ఎట్లాంటి సందేహం ఉన్నా ఇప్పుడు అడగచ్చు, తర్వాత క్లాసుల్లో అడగచ్చు. సందేహ నివృత్తి చేసుకోవాలి. మనం సందేహ నివృత్తి చేసుకోకుండా మనకు జ్ఞానం అనేది ఫలితాన్ని ఇవ్వదు. కనుక దేన్ని పడితే దాన్ని నమ్మడం కాదు, సత్యాన్ని నమ్మాలి. సత్యాన్ని నమ్మడాన్ని మనం మన సిద్ధాంతాలా పెట్టుకోవాలి. మనకు కావాల్సింది సత్యం. సత్యం ఎక్కడ ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా దాన్ని మనం గ్రహించాలి. అసత్యము ఎవరి దగ్గర ఉన్నా, ఈవెన్ మన దగ్గర ఉన్నా దాన్ని వదిలిపెట్టేసేయాలి. అది మన కుటుంబాన్ని కావచ్చు, మన తల్లిదండ్రులది కావచ్చు, మన కులాన్ని కావచ్చు, మన మతాన్ని కావచ్చు, మన సాంప్రదాయాన్ని కావచ్చు. అయినా అది అబద్ధం అయితే వదిలేసేయాలి. కానీ సత్యము మనది కాకపోవచ్చు, మన కుటుంబాన్ని కాకపోవచ్చు, మన కులాన్ని కాకపోవచ్చు, మన మతాన్ని కాకపోవచ్చు, మన సాంప్రదాయాన్ని కాకపోవచ్చు, మన దేశాన్ని కాకపోవచ్చు. కానీ సత్యం అయితే
దాన్ని మనం పట్టుకోవాలి. అలాంటి సత్యాన్ని పట్టుకోవడానికి, అసత్యాన్ని వదలడానికి ఈ దర్శనాలనేటివి బాగా సహకరిస్తాయి. మహర్షి దయానందుడు 2 లక్ష్యాలు పెట్టుకున్నాడు. బ్యాక్ టు వేదాస్, ఇండియాకు ఫ్రీడమ్ రావాలి. అంటే భారతదేశాన్ని ఈ స్వతంత్రాన్ని తేవాలి. తర్వాత వేదము యొక్క సంస్కృతిని మళ్ళీ పునరుద్ధరించాలనేది 2 లక్ష్యాలు పెట్టుకున్నాడు. తన యొక్క గురువు విరజానందుడు. తాను అంటే ఎప్పుడైతే అతడు గుజరాత్‌లో పుట్టాడు, టంకార గ్రామం లోపల. ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. శైవులు, శివ పూజ చేసేవారు. అంటే పార్థివ పూజ అంటే శివుని యొక్క రోజు శివలింగాన్ని తయారు చేసుకోవడం. అంటే నది నుంచి తీసుకొచ్చి శివలింగాన్ని తయారు చేసుకోవడం, దానికి పూజ చేయడం. అలాంటి శైవ కుటుంబంలో పుట్టాడు. కానీ శివరాత్రి వచ్చినప్పుడు అతడు జాగరణ చేస్తున్న సమయం లోపల శివలింగంపై ఎలుకలు వెళ్ళడము, అక్కడున్న ప్రసాదాన్ని తినడము, మలమూత్ర విసర్జనలు చేయడం ద్వారా అతనికి ఒక ఆలోచన వచ్చింది. నిజమైన శివుడు లింగంలో ఉంటే ఈ ఎలుకల నుంచి తన ప్రసాదాన్ని ఎందుకు రక్షించుకోలేదు? తనను అశుద్ధి చేస్తుంటే ఏం చేస్తున్నాడు? నిజమైన శివుడు ఈ లింగంలో లేడు. ఎక్కడున్నాడో నేను వెతుకుతాను అని. ఇంకా అతడు అలా జాగరణతో ఉన్న వ్యక్తి, ఆ మిగతా వాళ్ళంతా పడుకున్నారు. లేపాడు. తండ్రిని కూడా లేపాడు. అడిగాడు. పడుకో అన్నారు వాళ్ళు అంతే. కానీ తాను అలానే ఉండి ఇంకా అదే ఆలోచనతోని నిజమైన శివుణ్ణి వెతకాలి ఎక్కడున్నాడు అని. ఆ శివుణ్ణి వెతకడం కోసము అదొకటి ఆలోచన తనలో మెదడులో తిరుగుతూ ఉంటుంది. తర్వాత తన పినతండ్రి చనిపోవడము, తన చెల్లెలు చనిపోవడము. ఆ చనిపోయినప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? చనిపోయిన వాళ్ళు కనిపించకుండా పోయారు గనక మరి మృత్యు రోగానికి మందు లేదా? అనే ఈ 2 ఆలోచనలు, అంటే నిజమైన శివుడు ఎక్కడున్నాడు? మృత్యు రోగానికి మందు ఎక్కడుంది? అనే ఈ 2 ఆలోచనలు వెతకడం కోసం ఆయన ఇంటిని త్యాగం చేసి బయటికెళ్తాడు. అలా తిరిగి తిరిగి చివరికి విరజానందుడనే గురువు దగ్గర తాను శిష్యర్కం చేస్తాడు. అక్కడే తనకు సత్య జ్ఞానం, అంటే నిజమైన శివుడు ఎక్కడున్నాడు, మృత్యు రోగానికి మందేంది అనే దానికి మార్గం దొరుకుతుంది. ఆ విజయానందం దగ్గర తాను చదువు నేర్చుకున్న తర్వాత గురుదక్షిణగా మరి ఏమి ఇవ్వాలని అడిగినప్పుడు అతడు ఈ దేశానికి స్వతంత్రం లేదు, స్వతంత్రం తీసుకురావడానికి ప్రయత్నం చేయు, తర్వాత వైదిక సంస్కృతిని పునరుద్ధరింపజేయమని. ఆ 2 లక్ష్యాలు గురుదక్షిణగా ఆయన బయటకు వస్తాడు. మరి వాటిని పునరుద్ధరించడం కోసం, అంటే భారతదేశానికి స్వతంత్రం రావడం కోసం డిఏవి కాలేజీలు పెట్టడము, అంటే దేశభక్తులను తయారు చేయడం జరిగింది. తర్వాత ఈ వేద సంస్కృతిని పునరుద్ధరింపజేయడం కోసము ఈ వైదిక గురుకులాలు పెట్టడం జరిగింది. ఆ విధంగా తాను, అంటే ఏది సత్యం, అంటే ఈ మన దగ్గర సాహిత్యం ఉంది చాలా, భారతదేశంలో చాలా సాహిత్యం ఉంది. కానీ సాహిత్యం లోపల వేద మంత్రాలు కరెక్టే ఉన్నాయి, కానీ భాష్యం కరెక్ట్ లేదు. సూత్రాలు కరెక్టే ఉన్నాయి, సూత్రాలకు భాష్యం కరెక్ట్ లేదు. దీనివల్ల ప్రజలు అంటే అవిద్య వైపు వెళ్తున్నారు, అజ్ఞానం వైపు వెళ్తున్నారని సత్యమైన భాష్యం ఏంటిదో ఆయన తెలియజేయడం జరిగింది. మహర్షి దయానందుడు చేసిన ఈ పుణ్యము ఈ ప్రపంచానికి ఎన్నడూ కూడా ఏ మానవుడు మర్చిపోడు. ఎందుకంటే ఏది సత్యమో తెలిపాడు, ఏది అసత్యమో తెలిపాడు. మనకు వేదాలు ఉన్నాయి, కానీ వేద భాష్యం కరెక్ట్ లేనప్పుడు వేద మంత్రాల ద్వారా డైరెక్ట్ మన జ్ఞానం రాదు. ఆ భాష్యం ఏది సత్యమైన భాష్యమో తెలియజేశాడు. అలాంటి ఈ మహర్షి దయానందుని ఒకరు అడుగుతారు, బ్యాక్ టు వేదస్ అంటున్నారు కదా మీరు, వైదిక సంస్కృతిని పునరుద్ధరింపజేయడం కోసము అంత, అంటే దేశానికి స్వతంత్రం తీసుకొస్తారు కావచ్చు, కానీ వైదిక సంస్కృతి పునరుద్ధరణ అనేది ఎలా జరుగుతుంది అన్నప్పుడు అతను అంటాడు, 6 దర్శనాల జ్ఞానం అందరికీ అందిన రోజు, ఇది అర్థమైన రోజు, ప్రతి మనిషి కూడా సత్యాన్ని గ్రహిస్తాడు, అసత్యాన్ని వదిలేస్తాడని చెప్తాడు. అన్నట్టు మనం అట్లాంటి ఒక గొప్ప శాస్త్రాన్ని ప్రారంభించాము. దాన్ని చాలా శ్రద్ధగా వినాలి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా నివృత్తి చేసుకోవాలి. ఇక 4వ సూత్రం ఏంటంటే, ఒక 5 సూత్రాల వరకు చెప్పుకుందాం మనము. తర్వాత మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇందులో సాంఖ్య దర్శనం లోపల 4వ సూత్రం ఏంటంటే, సర్వ అసంభవాత్, సర్వము అసంభవము. సంభవేపి అంటే ఒకవేళ సంభవమైన, అంటే వాటిని సాధించిన. ఫస్ట్ ఏమన్నాడు? సర్వ అసంభవాత్. సంభవేపి
ఒకవేళ సంభవించిన సత్తు అసంభవాత్. సత్తు అసంభవాత్. సత్తు అంటే మోక్షము. మోక్షము అంటే అత్యంత దుఃఖ నివృత్తి అసంభవం. సత్తు అసంభవాత్ హేయ ప్రమాణ కుశలై. అంటే ఈ సూత్రాన్ని ఒకసారి మంచిగా వినండి. సర్వ అసంభవాత్ సంభవేపి సత్తు అసంభవాత్ హేయ ప్రమాణ కుశలై. ఇక్కడ పూర్తిగా వివరంగా తెలుసుకున్నది. సర్వ అసంభవాత్. సర్వ అసంభవం సమస్తము సంభవము కాదు. దేని ద్వారా? మనకు కనిపించే కర్మల ద్వారా. అంటే ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తే డబ్బు వస్తుంది అంతే, రోగం పోదు. రోగం గురించి ఆలోచించి చికిత్స జ్ఞానం పొందితే రోగం పోతుంది అంతే, మిగతా దుఃఖాలు పోవు. మిగతా దుఃఖాల లోపల ఇప్పుడు మన కుటుంబ సమస్య ఉంది, కూతురుకు పెళ్లి చేయాలనుకుందాం అనుకో, పెళ్లి అయినంత మాత్రాన అత్యంత దుఃఖ నివృత్తి కలగదు. ఓకే, పెళ్లి అయిపోయింది, దుఃఖ నివృత్తి కాలేదు. కొడుకున్నాడు, కొడుకు ఉద్యోగం రావాలనుకుంటావు, కొడుకు ఉద్యోగం వచ్చినాక కూడా అత్యంత దుఃఖ నివృత్తి కలదు. సర్వ సంభవాత్, అన్ని సంభవం కాదు. దేంతోని? దుష్ట కర్మల ద్వారా. అంటే కనిపించే ఈ కర్మలు, అంటే వృత్తులు కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఇంకే కర్మల ద్వారా కానీ సమస్తము సంభవము కాదు. అంటే అన్ని దుఃఖాలు దూరము కావు. సర్వ అసంభవాత్. ఒకవేళ సర్వ అసంభవాత్ సంభవేపి సంభవ్ అపి, ఒకవేళ సంభవించినప్పటికీ సత్వ అసంభవాత్ మోక్షం అయితే లభించదు. ఒకవేళ ఈ పని తర్వాత ఈ పని, కొంతమంది ఎట్లా అంటారు, నేను హాయిగానే ఉన్నా కదా, ఉద్యోగం చేసుకుంటున్నా డబ్బులు వస్తున్నాయి, వ్యాపారం చేస్తున్నా డబ్బులు వస్తున్నాయి, ఈ సమస్య వస్తే ఇలా సమస్యను పరిష్కారం చేసుకుంటున్నా, ఈ సమస్య వస్తే ఈ పద్ధతిలో సమస్యను పరిష్కారం చేసుకుంటున్నా, నేనేం బాధపడట్లేదు కదా, ఒక సమస్య వస్తుంది దాన్ని పరిష్కారం చేసుకుంటున్నా, తర్వాత హ్యాపీగా ఉంటున్నాను అని అన్నప్పటికీ సర్వ అసంభవాత్ సంభవేపి అపి, ఒకవేళ సంభవమే, సమస్తం సంభవే అన్నప్పటికీ తత్వ అసంభవాత్ మోక్షం మాత్రము సంభవం కాదు ఈ కనిపించే కర్మల ద్వారా. అంటే ఈ ఉద్యోగము, వ్యాపారము, మామూలుగా ఫార్మల్ ఈ పనుల ద్వారా మనకు మోక్షం మాత్రం సాధ్యం కాదు. సత్వం అంటే ఏంది ఇక్కడ? మోక్షం. మోక్షం అని ఎందుకు అన్నారంటే అత్యంత దుఃఖ నివృత్తి అనేది మోక్షంలో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే మోక్షము లభించకుండా ఈ భూమి మీద ఎన్ని రకాల కర్మలు చేసినా, ఎంత శక్తిపరులమైనా, ఎంత జ్ఞానము ఉన్న వారిమైనా, సర్వాన్ని సంభవం చేసిన, అన్ని సంభవాన్ని మనం అనుకున్నప్పటికీ మోక్షం మాత్రము సంభవించదు. ఎందుకంటే మోక్షం సంభవిస్తేనే అత్యంత దుఃఖ నివృత్తి అవుతుంది. లేకుంటే నువ్వు ఈ ప్రపంచానికి చక్రవర్తి అయినా, ఈ ప్రపంచం మీద నీకు పూర్తిగా అధికారం ఉన్నా, నీకు పూర్తిగా యవ్వనం ఉన్నా, పూర్తిగా ఆరోగ్యం ఉన్నా, పూర్తిగా మేధస్సు ఉన్నా, నీకు అత్యంత దుఃఖ నివృత్తి కలగదు. దుఃఖ నివృత్తి కలిగేది ఒకటే ఒక స్థలం లోపల, అదే మోక్షం. మోక్షంలో మాత్రమే అత్యంత దుఃఖ నివృత్తి జరుగుతుంది, అత్యంత సుఖ ప్రాప్తి లభిస్తుంది. తత్ర అత్యంతిక సుఖం మోక్ష. ఎక్కడైతే అత్యంత సుఖం లభిస్తుందో దాన్నే మోక్షం అంటారు. ఆ మోక్షం మాత్రం నువ్వు చేసే ఈ దుష్ట కర్మల ద్వారా, దుష్ట అంటే చెడు కర్మలు కాదు, కనిపించే కర్మల ద్వారా సాధ్యం కాదు అని ఈ సూత్రం యొక్క అర్థం. సర్వ అసంభవాత్ సంభవేపి అపి సంభవేపి సత్వ అసంభవాత్ హేయ. హేయ అంటే అత్యంత దుఃఖ నివృత్తి. ప్రమాణ కుశలై. ప్రమాణము అంటే శృతుల మీద పూర్తి అవగాహన ఉన్న విద్వాంసులు కూడా ఇది అంటే కనిపించే కర్మల ద్వారా అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత సుఖ ప్రాప్తి లభించదు, కేవలం మోక్షం వల్లనే లభిస్తుంది. ఆ మోక్షము మనకు కనిపించే కర్మల ద్వారా లభించదు
అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అంటే మనం అనుకుంటాం, ఏమనుకుంటామంటే మనం అట్లా అలవాటు అయిపోతాం. ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ సమస్యకు ఈ విధంగా పరిష్కారం ఉంది, సమస్య వచ్చింది పరిష్కారం చేసుకుంటాము. అంటే ఏమనుకుంటారంటే నేను కోటీశ్వరుని, నా సమస్యలన్నీ తీరుతాయి, నేను 100 కోట్లు ఉన్నాయి నా దగ్గర, నాకు ఏదంటే అది నా చింతలోకి వస్తాయి, నేను మోక్షం గురించి ఎందుకు ఆలోచించాలనుకుంటాడు మనిషి. అంటే మామూలు వ్యక్తి కూడా, లక్షాధికారి కూడా, మామూలుగా కూలి పని చేసుకునే వ్యక్తి కూడా, కూలి చేస్తున్నాను, రోజు కూలి వస్తుంది నాకు, ఆ డబ్బులతోని నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను, నాకు మోక్షం ఎందుకు అనుకుంటాడు. కూలి తర్వాత ఉద్యోగస్తుడు అట్లానే అనుకుంటాడు, ఇంకంతకంటే గొప్పవాడు గనుక. ఇక పెద్ద వ్యాపారస్తుడు అలానే అనుకుంటాడు. అంటే సర్వం అంటే తాను ఎంత కష్టపడితే అంత నాకు సుఖం లభిస్తుంది, దీంతో నేను తృప్తి పడతానో, నాకు ఇంకా మోక్షం ఎందుకు అనుకుంటాడు. కానీ వాళ్ళని ఒక ప్రశ్నిస్తే, ఇప్పుడు 100 కోట్లు ఉన్న వ్యక్తి పూర్తిగా హ్యాపీగా ఉన్నాడా? పోనీ 1000 కోట్లు ఉన్న వ్యక్తి పూర్తిగా హ్యాపీగా ఉన్నాడా? 1,00,000 కోట్లు ఉన్న వ్యక్తి పూర్తిగా హ్యాపీగా ఉన్నాడా అంటే లేరు. ఎందుకంటే అత్యంత దుఃఖ నివృత్తి అనేది ఈ డబ్బుల ద్వారా, ఈ భౌతిక సుఖాల ద్వారా లభించదు కనుక, అది కేవలం మోక్షంలో లభిస్తుంది. కనుక సర్వ అసంభవ, అన్ని సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం అయితే అనుకున్నా ఈ కనిపించే సుఖాలు కూడా అన్ని సాధ్యం కావు. ఈ సూత్రం యొక్క అభిప్రాయం సర్వ అసంభవాత్ సంభవేపి, ఒకవేళ సంభవించినప్పటికీ, అన్నిటిని సాధించినప్పటికీ సత్వ అసంభవాత్ అత్యంత దుఃఖ నివృత్తి మాత్రము కలగదు. అంటే అత్యంత సుఖప్రాప్తి మోక్షం మాత్రము కలగదు ఈ కనిపించే కర్మల ద్వారా. హేయ, ఇది అసాధ్యం అని చెప్తున్నాయి. హేయం అంటే దుఃఖ నివృత్తి, దుఃఖాన్ని నివృత్తి చేయడం అనేది, దుఃఖాన్ని నివృత్తి హేయం. హేయం దుఃఖం అనాగతం అనే ఒక సూత్రం వస్తుంది యోగ దర్శనం లోపల. హేయము అంటే హేయింపదగినది, అంటే వదలదగినది. వదలదగినది ఏంటిది? ఈ కనిపించే కర్మల ద్వారా సుఖము లభిస్తాము అనే అభిప్రాయాన్ని వదిలేయవలసిందే. ఎవరు చెప్తున్నారు ఈ విషయము? అత్యంత దుఃఖ నివృత్తి కలగదు ఈ కనిపించే కర్మల ద్వారా, నువ్వు కోటీశ్వరుడు అయినా, ఈ ప్రపంచానికి చక్రవర్తి అయినా అని ఎవరు చెప్తున్నారంటే ప్రమాణ కుశలై, ప్రమాణము లోపల కుశలురు అయిన విద్వాంసులు, పండితులు, యోగులు, మహాపురుషులు చెప్తున్నారు, ఋషులు చెప్తున్నారు. ఏమని? మోక్షంలో మాత్రమే అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత సుఖప్రాప్తి కలుగుతుంది. నువ్వు చేసే ఎన్ని కర్మలైనా నిన్ను పూర్తిగా దుఃఖ నివృత్తిని చేయవు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక 5వ సూత్రం ఏంటంటే, చూడండి, మనము అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్, ఒక వ్యక్తిని మించి ఒక వ్యక్తి ఉంటాడు ఈ లోకం లోపల. అంటే ఒకతను జ్ఞానం లోపల వృద్ధి పొందితే, ఒకతను డబ్బులో వృద్ధి ఉంటాడు, ఒకతడు బలంలో వృద్ధి పొంది ఉంటాడు, ఒకతడు మంచి పలుకుబడి ఉండి ఉంటాడు. అంటే లోకం లోపల లోకైషణ, విత్తైషణ, పుత్రైషణ అని 3 ఉంటాయి. అంటే లోకంలో ప్రసిద్ధిగాంచిన వాళ్ళు ఉంటారు. అంటే లోకంలో చాలా మందికి తెలుసు ఈ 850 కోట్ల జనాభా, ప్రపంచం యొక్క జనాభా దాదాపు 850 కోట్లు. 850 కోట్లు ఎక్కువ మందికి తెలిసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే లోకము లోపల ప్రసిద్ధి అంటే అందరికి తెలిసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ ప్రపంచం లోపల అందరికంటే ధనవంతులు ఉంటారు. మనకు తెలుసు, ప్రతిసారి లిస్ట్ ఇస్తారు, ఈసారి ప్రపంచంలో ఎవరు ధనవంతులు అనేది. ధనవంతులు ఉంటారు. కొంతమంది చాలా పుత్రైషణ అంటే కుటుంబం లోపల వెరీ హ్యాపీగా ఉంటారు, సంతృప్తికరంగా జీవిస్తుంటారు. ఈ ముగ్గురికి కూడా పూర్తిగా సంతృప్తి అనేది ఉండదు. ఉత్కర్షాత్, ఎంత అభివృద్ధి చెందినా, ఉత్కర్షాత్ అంటే దేనిలో అభివృద్ధి చెందినా, ఉత్కర్షాత్ అపి మోక్షస్య సర్వోత్కర్ష్. అంటే ఈ భౌతికంగా, అంటే మనం లోకం లోపల ఎంత కీర్తింపబడ్డా, లోకం లోపల ఎన్ని డబ్బులున్నా, ఎంత హ్యాపీగా సంసారం చేస్తున్నా, మోక్షాన్ని మించిన
సర్వోత్కర్షం కాదు ఇది. సర్వోత్కర్ష ఏంటంటే ఇది ఉత్కర్ష అంటారు. భౌతిక అభివృద్ధినంతా ఉత్కర్ష అంటారు. ఉత్కర్షాత్ భౌతికంగా ఎంత అభివృద్ధి చెందినా, ఉత్కర్షాత్ అపి ఎంత అభివృద్ధి చెందినా, మోక్షస్య సర్వోత్కర్ష్ మోక్షాన్ని మించిన ఉత్కర్షం కాదు ఇది, అభివృద్ధి కాదు. శృతేహే అంటే వేదాలు చెప్తున్నాయి ఈ విషయాన్ని. అంటే నువ్వు భౌతికంగా ఎంత అభివృద్ధి చెందినా, లోకము లోపల ఎంత పరువు ప్రతిష్టలున్నా, ల్- నువ్వు ఎంత సంపద సంపాదించుకున్నా, ఎన్ని సుఖ సాధనాలు నీకున్నా, ఎంత జమీన్ భూమి ఉన్నా, ఎంత కరోడుపతివైనా, ఎన్ని రకరకాల ఆస్తులు ఉంటాయి. ఆస్తులు కూడా భూములు ఉంటాయి, కొంతమందికి దీవులే ఉంటాయి, కొంతమందికి వాహనాలు ఉంటాయి, బంగారం ఉంటుంది, రకరకాల వస్తువులు ఉంటాయి. ఇవి ఎన్ని ఉన్నప్పటికీ ఉత్కర్షాతపి అంటే భౌతికంగా నువ్వు ఎంత ప్రపంచంలో నువ్వే నెంబర్ వన్. అంటే పేరులో నువ్వే నెంబర్ వన్, డబ్బులో నువ్వే నెంబర్ వన్, సుఖంలో నువ్వే నెంబర్ వన్ అనుకున్నప్పటికీ ఉత్కర్షాతపి మోక్షస్య సర్వోత్కర్ష్ మోక్షం అనేది ఇంతకంటే చాలా గొప్పది అని శృతేహే వేదాలు చెప్తున్నాయి. ఈ 5వ సూత్రం చెప్పేది ఏంటంటే ఉత్కర్షాత్ అపి మోక్షస్య సర్వోత్కర్ష్ శృతేహే అంటే మోక్షాన్ని మించినవి ఏవి కావు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఋషి సూత్రానికి భాష్యం చెప్పే ఆ విద్వాంసుడు కూడా ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎంత అభివృద్ధి చెందినా ప్రతి విషయం లోపల ప్రపంచంలో నువ్వే నెంబర్ వన్ అయినప్పటికీ మోక్షం అంత గొప్పది కాదని చెప్తున్నాయి. అంటే ఈ విషయం ఎవరు చెప్తున్నారు? శృతేహే వేదాలు చెప్తున్నాయి. అంటే ఈ సమస్త జగత్తును రచించి సమస్త మానవాల్ని సృష్టించి ఈ సమస్త జగత్తును ఉన్నదున్నట్టు తెలిసే ఈశ్వరుడు చెప్తున్నాడు ఏమనంటే నువ్వు భౌతికంగా ఎంత అభివృద్ధి చెందినా అందులో సంతృప్తి చెందకు, అది మోక్షం అంత గొప్పది కాదు. ప్రపంచంలో నువ్వే అన్ని రంగాల్లో నెంబర్ వన్ అయినప్పటికీ మోక్షం అంత గొప్పది కాదు. అది మోక్షస్య సర్వోత్కర్ష్ శృతేహే వేదం చెప్తుంది అలా. వేదాలు చెప్తున్నాయి మోక్షాన్ని మించింది లేదు. అంటే మానవుడిగా పుట్టి భౌతిక అభివృద్ధిలో తృప్తి పొందకూడదు. భౌతిక అభివృద్ధి అనేది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి దారి కావాలి, మార్గం కావాలి, అది లక్ష్యం కాదు. భౌతిక అభివృద్ధి అనేది లక్ష్యం కాదు. భౌతిక అభివృద్ధి అనేది మోక్షాన్ని సాధించడానికి సాధనం కావాలి. అది అనేది వేదం చెప్తుంది. అంటే ఈ 5వ సూత్రం చెప్పేది ఏంటంటే ఉత్కర్షాత్ అపి మోక్షస్య సర్వోత్కర్ష్ శృతేహే. వేదం ఏం చెప్తుందంటే మోక్షాన్ని మించింది లేదు. అంటే మనము ఇక్కడ ఒక సమస్య వస్తుంది, మనకు ఒక సందేహం వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే మోక్షం అంటే బాగా కష్టపడాలి కదా. అంటే కొంతమంది అంటారు నాకు మోక్షం అవసరం లేదు, నేనేదో హ్యాపీగా ఉన్నా. చిన్న పని చేసుకునే వ్యక్తి కూడా అంటాడు ఉద్యోగం చేస్తున్నాను, నాకేదో 40,000 50,000 సంపాదించుకుంటున్నా, నా కుటుంబం పోషణ సరిగా జరుగుతుంది, పిల్లలు చదువుకున్నారు, అమ్మాయి పెళ్ళి అయిపోయింది, అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, మేమిద్దరం ఆరోగ్యంగానే ఉన్నాము, భార్యాభర్తలము హ్యాపీగా ఉంటున్నాము, ఎందుకు ఇంకా అని అంటారు, అని అక్కడికే ఆగిపోతారు. కానీ మానవ జన్మ వచ్చింది ఏదో చిన్నగా సంసారం చేసుకొని ఆ చిన్న సంసార బాధ్యత తీర్చేసి ఇది ఇంతే. శ్రీశ్రీ అంటాడు స్వాతంత్ర్యం వచ్చెనని సబలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని నొంది అదే మోక్షం అనుకుంటే పొరపాటు. అంటే సాధించిన దాన్నే మోక్షం అనుకుంటారు అంతే. అంటే నా సమస్యలు తీరాయి, నా కనీస అవసరాలు తీరుతున్నాయి, ఇంకేముంది ఇంతకంటే పెద్ద మోక్షం, నాకు మోక్షం అవసరం లేదు, నాకు దాని గురించి చెప్పకండి అంటారు. కానీ
మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ధర్మార్థ కామోక్షాలు. ధర్మాన్ని సాధించాలి, అర్థాన్ని సాధించాలి, కామాన్ని సాధించాలి, చివరికి మోక్షాన్ని సాధించాలి. అంటే మోక్షాన్ని సాధిస్తేనే చివరికి మానవ జన్మ సఫలీకృతం అయినట్టు, లేకుంటే కానట్టే కదా. అంటే ఇక్కడ ఈ సూత్రం చెప్పేది కూడా ఉత్కర్షాత్ అపి మోక్షస్య సర్వోత్కర్ష్ స్తుతేహే. వేదం ఏం చెప్తుందంటే మోక్షమే సర్వోత్కృష్టమైనది, దాన్ని సాధించాలి మానవుడు. అది మస్ట్ అండ్ షుడ్. ఏదో సాధిస్తే సాధించాలి లేకుంటే లేదు కాదు, తప్పకుండా మానవుడై పుట్టిన వ్యక్తి మోక్షాన్ని సాధించాలి. మహతో వినశ్యతి అని చెప్తున్నాయి శాస్త్రాలు. ఒకవేళ నువ్వు మోక్షాన్ని సాధించలేదనుకో, ఈ మానవ జన్మ నువ్వు అంతకంటే గొప్ప నష్టం ఇంకేం లేదు. మానవ జన్మను పొంది మోక్షాన్ని సాధించకుంటే అంతకంటే నష్టం ఇంకేది లేదు. మహతో వినశ్యతి. కనుక మోక్షాన్ని మనం సాధించాలి. ఆ మోక్షాన్ని సాధించడం కోసమే ఈ దర్శనాల యొక్క జ్ఞానం. దర్శనాలన్నిటినీ మోక్ష శాస్త్రాలు అంటారు. మోక్ష శాస్త్రాలు అంటే మనను మోక్షం దగ్గరికి తీసుకెళ్లే శాస్త్రం ఇది. అంటే వైదిక సాహిత్యం లోపల మోక్షం గురించి నేరుగా తీసుకెళ్లే జ్ఞానం ఏదైనా ఉందంటే అది దర్శన జ్ఞానం మాత్రమే. ఈ దర్శన జ్ఞానం కేవలం మోక్షం కోసమే కాదు, ధర్మం గురించి కానీ, అర్థం గురించి కానీ, కామం గురించి కానీ వివరంగా చెప్తుంది. ధర్మం అంటే ఏంది తెలియజేసేది దర్శన శాస్త్రాలే. అర్థము డబ్బు అంటే ఏంది తెలియజేసేది దర్శన శాస్త్రాలే. కామము అంటే భౌతిక సుఖం అంటే ఏంది తెలియజేసేది దర్శన శాస్త్రాలే. చివరికి మోక్షం అంటే తెలియజేసేది కూడా దర్శన శాస్త్రాలు. తెలియజేయడమే కాదు, అవి ఎలా పొందాలో కూడా చెబుతాయి. అలాంటి దర్శనాలను మనం చదువుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సాంఖ్య చదువుతాము. సాంఖ్య అయిపోగానే యోగ దర్శనం ఉంటుంది. యోగ దర్శనం కాగానే మళ్ళీ వైశేషిక దర్శనము, ఆ తర్వాత న్యాయ దర్శనము, తర్వాత వేదాంత దర్శనం. ఇలా దర్శనాలన్నీ పూర్తి అయిన తర్వాత వేదాల వైపు వెళ్తాము. సంపూర్ణ జ్ఞానాన్ని సంపూర్ణ మానవాళికి అందించే లక్ష్యంతో ఈరోజు మనము సాంఖ్య దర్శనం యొక్క క్లాసును ప్రారంభించాము. మీరందరూ ఈ క్లాసును శ్రద్ధగా వినాలి. వింటున్నారు. విన్నందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞత, అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇప్పుడు మనం చెప్పిన విషయాల గురించి కానీ దీనికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు వచ్చినా అడగచ్చు. సార్ ఇది ఒక 2-3 మినిట్స్ ఒకసారి సమప్ చేయరా ఈ 5 సూత్రాలు ఒకసారి? ఈ 5 సూత్రాలది అంటే భావం చెప్పమంటారా? అంతే అంతే. 5 సూత్రాల భావం ఏంది? ఇక్కడ ఈ సాంఖ్య దర్శనము మొదటి సూత్రం ఏం చెప్తుందంటే అత్యంత దుఃఖ నివృత్తి అనేది మానవుడి యొక్క అత్యంత ప్రయోజనం అని చెప్తుంది. మొదటి సూత్రం ఇది. అత్యంత దుఃఖ నివృత్తి అనేది కనిపించే మనకు కళ్ళకు కనిపించే ఈ కార్యక్రమాల ద్వారా లభించదు. ఈ కార్యక్రమాల ద్వారా లభించేది కేవలము తాత్కాలిక ఉపశమనం మాత్రం. అంటే తాత్కాలికంగా దుఃఖాలను దూరం చేస్తుంది, కానీ సంపూర్ణంగా శాశ్వతంగా దుఃఖాలను దూరం చేయదనేది రెండో సూత్రం చెప్తుంది. మూడో సూత్రం ఏం చెప్తుందంటే ఈ కనిపించే కర్మలన్నీ కూడా ఆకలిని, దాహాన్ని, అవసరాలను తీర్చడానికి పనికొస్తాయి. ఇది కూడా అవసరమే, అనవసరం అని చెప్పట్లేదు. అంటే ఈ ఆకలిని తీర్చుకోవడము, దాహాన్ని తీర్చుకోవడము, అవసరాన్ని తీర్చుకోవడం కూడా అవసరమే, కానీ ఇది అత్యంత పురుషార్థం కాదు అనేది మూడో సూత్రం చెప్తుంది. నాలుగో సూత్రం ఏం చెప్తుందంటే అంటే మనం ఈ ప్రపంచం లోపల ఏది ఎంత సాధించినా సాధించవచ్చు, కానీ మోక్షాన్ని మాత్రము ఈ ప్రాపంచిక కర్మల ద్వారా సాధించలేము అని ఋషులు కానీ, విద్వాంసులు కానీ, పండితులు కానీ చెబుతున్నారు. ఇది అంటే మనం ఎంత ఫిజికల్ గా కష్టపడ్డా, అంటే లోకములో కనిపించే ఈ కష్టాలు ఎన్ని చేసినా కానీ మోక్షం మాత్రం లభించదు. మోక్షం లభించడం కోసము ఈ దుష్ట సాధనాలు కాదు, అదుష్ట సాధనాలు. అదుష్ట సాధనాలు అంటే కనిపించని సాధనాలు ఉన్నాయి. అంటే కళ్ళకు కనిపించే సాధనాలు అంటే
యోగాంగాలు ఉన్నాయనుకోండి, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవన్నీ కనిపించని అంతర్గత సాధనాలు ఉన్నాయి. అంటే ధర్మం ఉందనుకోండి, ధర్మము మన లోపల ఉంటుంది, మంచి సాత్విక భావము లోపల ఉంటుంది. అవి దీనికి సహకరిస్తాయనేది ముందు ముందు వస్తుంది, తర్వాత క్లియర్ గా నేను చెప్తాను. అంటే ఇక్కడ ఈ దుష్టంగా అంటే కనిపించేవన్నీ కూడా మనకు తాత్కాలిక ఉపశమనం చేస్తాయి కానీ అత్యంత దుఃఖ నివృత్తిని కలిగించవు. అత్యంత దుఃఖ నివృత్తిని ఒకవేళ కలిగించినప్పుడు అనిపించినా, అంటే ఒక దుఃఖం పోయిన తర్వాత పరిష్కారం అవుతుంది, ఇంకో దుఃఖం వచ్చింది దాని పరిష్కారం, ఇలా అనిపించినప్పటికీ మోక్షం మాత్రము ఈ పనుల ద్వారా, మనం చేసే కర్మల ద్వారా సాధ్యం కాదు అని చెప్తుంది. ఒకవేళ మనం ఎంత గొప్పగా ఎదిగినా, ఉత్కర్షాత్ అంటే ఎంత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ మోక్షం అంతా అభివృద్ధి అన్నారు. అంటే ఒక మానవుడు ఎంత అంటే అంత ఫిజికల్ గా అభివృద్ధి చెందినప్పటికీ మోక్షం సాధించినంత గొప్పతనం కాదు అనేది ఈ 5 సూత్రాలు చెప్తున్నాయి. అలా. చాలా బాగుంది సార్. ఓకే. ఇంకా సందేహాలు అడగాలి. మీరు వీలైతే ఇక నుంచి పెన్ను, నోట్బుక్ దగ్గర ఉంచుకోండి, రాసుకోండి సందేహాన్ని. ఎందుకంటే మనకు టైమ్లీ గుర్తు రాకపోవచ్చు. మెమొరీ అనేది ఒక్కొక్కసారి షార్ట్ మెమొరీ వల్ల వెళ్ళిపోతుంది. అందుకే వెంటనే రాసుకుంటే నోట్బుక్ లో ఉంటుంది కనుక అడగొచ్చు. మీరు రాసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీకు ఏదైనా ఇంపార్టెంట్ అయినా రాసుకోండి, ఏదైనా ప్రశ్న ఉదయించినా రాసుకోండి. ఇందాక జరిగినవి లెక్చర్స్. ఇందాక నేను లెక్చరర్, కానీ ఇప్పుడు ట్రైనర్. ఇది శిక్షణ. ఇప్పుడు దర్శనాల మీద శిక్షణ ఇస్తున్నాను, మీరు ట్రైనింగ్ లాగానే భావించాలి. అంటే ట్రైనింగ్ అంటే మిమ్మల్ని పూర్తిగా పర్ఫెక్ట్ చేయడం ఉద్దేశం ఉంటుంది. అంటే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చెప్పడం ఉద్దేశం ఉంటుంది. అంటే మీరు దర్శన కళను పొందాలి, దర్శనాల మీద పూర్తిగా పట్టు సాధించాలి, అది నా ఉద్దేశం. దానికోసము ఇప్పుడు నా వ్యూలో నేను చెప్తున్నాను, నా వ్యూ సరిపోకపోవచ్చు, అందుకే మీరు ప్రశ్నలు అడగమని అడుగుతాను. నేను ప్రశ్నలు అడగండి అని ఎందుకు అడుగుతానంటే, నేను చెప్పే వ్యూ మీకు రీచ్ కాకపోవచ్చు, కానీ మీరు అడిగితే అది మీకు రీచ్ అవుతుంది. అలా. గురూజీ అన్నిత భావించద్దండి. ఒక అమ్మ. క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు మోక్షం అని మీరు చెప్తున్నారు కదా, అత్యంత సుఖప్రాప్తి మోక్షం ద్వారానే, అండ్ అవును. మోక్షాన్ని పొందేదే మన పరమోద్దేశం అని. అంటే ఈ క్షుద్బాధ, మలబాధ, జలబాధ వీటిని పోగొట్టుకోవడమే మోక్షం అంటారా? ఇవి పోగొట్టుకోవడానికి ఫిజికల్ గా సైన్స్ మనకు బయట కనిపించాలి, అంటే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇదే కదా, ఇదే అంటాం కదా మనకు మెయిన్ ఈ లాస్ట్ కి, అంటే అల్టిమేట్ గా అన్ని బాధలు పోగొట్టుకున్న ఇవి 3 or 4 మాత్రం ఖచ్చితంగా మనం అనుభవించే తీరాల్సి ఉంటుంది ప్రతి మనిషి. సో దాన్ని కూడా అధిగమిస్తే అది మోక్షం అంటారా? మన భౌతిక అవసరాలను తీర్చుకోవడాన్ని పురుషార్థం అంటారు. అంటే పురుషుడి యొక్క, అంటే జీవుడి యొక్క ప్రయోజనమే అంటారు. ఆ ప్రయోజనం ద్వారా మనం అత్యంత పురుషార్థాన్ని సాధించాలి. అత్యంత పురుషార్థం అంటే మనకు ఒక పరాంత కాలం అంటే 36,000 సార్లు సృష్టి ప్రళయాలు జరిగేంత కాలం, అంటే 864 కోట్లు ఇంటూ 36,000 సార్లు, అంటే 36,000 సంవత్సరాలు. 36,000 అంటే అది ఆ ఫిజికల్ బాడీ పోయిన తర్వాత కదా ఈ లెక్కాచారం. ఆ ఫిజికల్ బాడీ ఉన్నట్టే మోక్ష సాధించిన వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే చెప్తానమ్మా. మనము సాధన చేస్తున్నప్పుడు మనకు సాధన లోపల శరీరాన్ని వదిలేసి, అంటే శరీరము లేకుండా, అంటే నేలను విడిచి సాము చేయలేం. శరీరాన్ని, అంటే దీనికి కావలసిన ఆహారం కానీ అవసరాలను కానీ తీర్చుతూ మనం సాధన చేస్తూ జీవన్ముక్తిని పొందుతాం. జీవన్ముక్తి పొందిన తర్వాత శరీరంలోనే ఉంటాం. శరీరంలో ఉన్నప్పుడు జీవన్ముక్తి పొందిన మానవుడికైనా ఆహారం అవసరం అవుతుంది, అవసరాలు అవసరం ఉంటాయి. ఎప్పుడైతే శరీరాన్ని వదులుతామో, శరీరం వదిలిన తర్వాతనే ఈ ఆహారము, మిగతా అవసరాలు మనకు అవసరం ఉండవు. కానీ ఆ
అవసరాలు లేని స్థితి మనకు రావాలి, అంటే నిజమైన మోక్ష స్థితి మనకు రావాలంటే మనం శరీరం ఉన్నప్పుడే ప్రయత్నం చేయాలి, శరీరం ఉన్నప్పుడే జీవన ముక్తిని పొందాలి, శరీరం ఉన్నప్పుడే మనము నితాంత ముక్తిని పొందడం కోసం ప్రయత్నం జరగాలి. కానీ ఈ ప్రయత్నం లోపల మనకు కావాల్సిన అవసరాలను తీర్చుకుంటుండాలి. కానీ ఈ అవసరాలు తీర్చుకోవడాన్ని పురుషార్థం అంటారు, కానీ ఇది అత్యంత పురుషార్థం కదా. అత్యంత పురుషార్థం అంటే మనము జీవన్ముక్తి పొంది రెడీగా ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రారంధం అయిపోగానే శరీరాన్ని వదిలేస్తామో అప్పుడు నితాంత ముక్తి పొందే విధంగా మనం తయారు చేసుకొని ఉండాలి. అలా లేదు గురుజీ, ఇంకా యాక్చువల్లీ మన బాడీలో ఉన్నట్టే ఇప్పుడు ఈవెన్ దయానంద సరస్వతి మహర్షి కూడా ఒక్కొక్కసారి ఎప్పుడైనా అంటే సమాధి స్థితిలో సాధన చేసేటప్పుడు 8 hours 9 hours అలా ఆ, ఆ, లేకుండా ఈవెన్ లహరి మహాశయ కానీ చాలా మంది చెప్తారు కదండి గురుజీ. అసలు వాళ్ళకు బాడీలో ఉన్నట్టు కానీ లేదు, ఈవెన్ ఆక్సిజన్ నెసిటీ కూడా వాళ్ళకి అవసరం లేకపోతుంది. ఓకే, ఇది సమాధి స్థితిలో ఉన్నప్పుడు, అంటే మనము శరీరంలోనే ఉన్నాము, సమాధి స్థితి లోపల మోక్షానందం అన్నదాన్ని ఒక అసంప్రజ్ఞాత సమాధిలోని ఆనందాన్ని అనుభవించే స్థితి లోపల ఈ శరీరానికి సంబంధించిన ఆకలి కానీ దాహం కానీ అవసరాలు ఉండవు, అంత మట్టుకే ఉండవు. మనం పూర్తిగా నితాంత ముక్తి పొందలేదు. మనం మళ్ళీ బయటకు వచ్చామనుకోండి, అంటే మన సమాధి స్థితి లోపల 8 గంటలు ఉన్నాం, 10 గంటలు ఉన్నాం, లేకపోతే 20 గంటలు ఉన్నాం, 24 గంటలు ఉన్నాం, అంతవరకు మాత్రము శరీరానికి భౌతిక అవసరాలు ఉండవు. కానీ మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత భౌతిక అవసరాలు ఉంటాయి. ఈ భౌతిక అవసరాల యొక్క అత్యంత నివృత్తి ఎప్పుడు జరుగుతుందంటే నితాంత ముక్తి తర్వాత, అంటే శరీరాన్ని పూర్తిగా వదిలిన తర్వాతనే ఇంకా ఈ అవసరాల గురించి మనకు కనెక్షన్ ఉండదు. అలా ఇంకొక క్వశ్చన్ గురించి, అడగండి అమ్మా. వీళ్ళు సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్పే ప్రకారం అతను 13 days అండ్ 13 nights అలానే కూర్చున్నారు. అతనికి తెలియనే లేదు, అంటే ఇట్ వాజ్ లైక్ ఒక మూమెంట్ లాగా అనిపించింది అంతే. సో అలాను అది నిజమే అంటారా? అంటే 13 days వరకు ఇప్పుడు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మేము మాతా శబరి అని ఉన్నారు, వారు కూడా ఆహారం తీసుకోరు అని. ఒకసారి స్వామి రామ్దేవ్ బాబు వచ్చినప్పుడు వారితో పాటు నేను కూడా వెళ్ళాను అక్కడికి. అంటే చాలా రోజుల నుంచి ఆహారం తీసుకోలేదు, జలం మీద ఉంటున్నట్టు ఇట్లాంటి, ఒకవేళ వాళ్ళకి అలాంటి సిద్ధులు ఉంటే ఉండొచ్చు, అంటే ఆహారం తీసుకోకుండా. ఇదైతే అదే మీరు చెప్పేది సిద్ధి అంటే అలా గెలిచి అంటే దాని మీద డిపెండెన్సీ పోయి ఉంటుంది. బట్ అసలు నిద్ర లేకుండా ఆకలి లేకుండా యూరిన్ మోషన్ కూడా పోకుండా ఉండడం అనేది ఇట్ ఈస్ వెరీ అన్రియల్ కదండి. అంటే ఇది అవుతుందా అంటే మనం ప్రత్యక్షంగా చూడవలసి ఉంటుంది. శరీరానికైతే అంటే అన్ని రోజులు వాళ్ళు, అంటే 13 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, అన్ని రోజులు ఆహారం లేకుండా, నిద్ర లేకుండా, మలమూత్ర విసర్జన చేయకుండా అంత అనుభవించేది ఏముంది? నిజానికి చెప్పాలంటే ఒకసారి జీవన్ముక్తి పొందిన తర్వాత ఆ మనిషికి పరమాత్మ దర్శనం కలుగుతుంది కనుక అతనికి పరమార్థమే ప్రథమావధి ఉంటుంది. అంటే పరమార్థం చేయడమే ముఖ్యం ఉన్నప్పుడు 13 గంటలు, 13 రోజులు, 13 నెలలు ఆ సమాధిలో ఉండవలసిన అవసరం ఏముంది? నితాంత ముక్తి తర్వాత పరాంతకాలం ఉంటాడు కదా. ఇప్పుడు అంటే అవసరం కన్నా అది న్యాచురల్ గా జరిగిపోతుంది, ఎఫర్ట్లెస్ గా అవుతుంది అనేసి చెప్తారు. అట్లా లేదు, అలా జరగదు. ఎప్పుడైనా మనము శరీరంలో ఉన్నప్పుడు జీవన్ముక్తి పొందినప్పటికీ మనం ఎప్పుడు బయటికి రావాలంటే అప్పుడు రావచ్చు. అది అలాంటి స్థితినే జీవన్ముక్తి అంటారు. కానీ దాన్ని ఒకవేళ నితాంత ముక్తి పొందింది అనుకోండి, ఆ వ్యక్తి అతడు అనుకున్నప్పటికీ మళ్ళీ భూమి మీదకి రాలేడు, ఏ లోక కార్యం చేయలేడు. కానీ జీవన్ముక్తి పొందిన తర్వాత తాను ఎప్పుడంటే అప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళొచ్చు, ఎప్పుడంటే అప్పుడు సమాధి నుంచి బయటికి రావచ్చు. యాదృచ్ఛికంగా అలా జరగదు అని నా అభిప్రాయము. తర్వాత ఆలోచిద్దాం ఇంకేమన్నా. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇందులో జీవన్ముక్తి అంటే ఏంటండి? జీవన్ముక్తి అంటే మనము సాధన చేస్తూ శరీరంలో ఉండగానే అసంప్రజ్ఞాత సమాధి ద్వారా పరమాత్మ దర్శనాన్ని పొందడాన్ని జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్తి వేరు, ముక్తి వేరు, ఆ రెండా?
జీవన్ముక్తి అంటే శరీరం ఉన్నప్పుడు జరుగుతుంది. ఆ తర్వాత నితాంత ముక్తి. నితాంత ముక్తి అంటే శరీరం వదిలిన తర్వాత శరీరము తర్వాత ఈ బంధాలన్నీ కూడా వదిలేసి ఆత్మ పరమాత్మ లోపల కలిసిపోతుంది. దాన్ని నితాంత ముక్తి అంటారు. జీవన్ముక్తి ఎవరికి సాధ్యమవుతుందండి? జీవన్ముక్తికి నితాంత ముక్తి ఎవరికి సాధ్యమవుతుందో వాళ్ళకే జీవన్ముక్తి సాధ్యమవుతుంది. అంటే జీవన్ముక్తి లభించిన తర్వాతనే నితాంత ముక్తి లభిస్తుంది. అంటే ఎవరైతే యోగ సాధన చేసి సంప్రజ్ఞాత సమాధి ద్వారా 25 తత్వాల దర్శనం చేసుకొని ఆత్మదర్శనం అయిన తర్వాత అత్యంత వైరాగ్యాన్ని పొంది, అంటే పరవైరాగ్యాన్ని పొంది అసంప్రజ్ఞాత సమాధిని పొంది అసంప్రజ్ఞాత సమాధి లోపల పరమాత్మ దర్శనం చేసుకున్నప్పుడు దాన్ని జీవన్ముక్తి అంటారు. అంటే ఎవరైతే అసంప్రజ్ఞాత సమాధిని పొందుతారో వాళ్ళకు మాత్రమే జీవన్ముక్తి లభిస్తుంది. అసంప్రజ్ఞాత సమాధిని పొందాలంటే పరవైరాగ్యాన్ని పొందాలి. పరవైరాగ్యాన్ని పొందినప్పుడే అసంప్రజ్ఞాత సమాధి సాధ్యమవుతుంది. అలా ధన్యవాదాలండి. మంచిదండి. ఇంకా సార్ ఇది మోక్ష సాధనాల గురించి చెప్తుందా సాంఖ్య శాస్త్రం అనేది? అంటే అలాగే అయితే మనకి అష్టాంగ యోగ సాధనకి ఇది ఎలా భిన్నమవుతుంది? భిన్నం కాదు. మోక్ష శాస్త్రం ఇప్పుడు యోగ దర్శనము సాంఖ్య దర్శనం ఈ రెండు కూడా సమాన శాస్త్రాలు అంటారు. దీని లోపల అంటే దాని లోపలనేమో క్రియ ఉంటుంది యోగ దర్శనం లోపల, దీని లోపల సూత్రాలు ఉంటాయి. రెండు కూడా అవసరమే ఉంటుంది. రెండు కూడా మోక్ష శాస్త్రాలు అంటారు. ఇది సూత్రాల ద్వారా, అది క్రియల ద్వారా రెండు కూడా మోక్షం వైపు తీసుకెళ్తాయి. రెండిట్లో విభేదం ఏం లేదు. ఏ శాస్త్రంలో కూడా ఏ దర్శన శాస్త్రం లోపల కూడా విభేదాలు ఉండవు. అన్ని దర్శన శాస్త్రాలను మోక్ష శాస్త్రాలు అంటారు. అంటే వాళ్ళ వ్యూలో చెప్పారు, అంతేగాని ప్రతి వ్యూ అవసరమే. ఇక్కడ వాళ్ళ వ్యూలో చెప్పారు, వాళ్ళది అది వీళ్ళది ఇది అని కాదు. అన్ని వ్యూలు మనం తీసుకోవాల్సి వస్తుంది. మోక్షం గురించి ఆలోచించే వాళ్ళు 6 దర్శనాల జ్ఞానాన్ని పొందితే బాగుంటుంది. అంటే ఒక్క దర్శన జ్ఞానమే ఇంకో దర్శన జ్ఞానాన్ని సమర్థిస్తుంది, సపోర్ట్ చేస్తుంది. కనుక అన్ని దర్శనాల జ్ఞానం పొందాలి. కాంప్లిమెంటరీ అంటారు గురించి, అవునమ్మా, ఒకటి పూరకంగా. అంతే అంతేనమ్మా. ప్రతిది కూడా ఇంకో దర్శనానికి బలాన్ని ఇస్తుంది, బలాన్ని చేకూరుస్తుంది. కనుక మనం అన్ని చదివితే మనకు మోక్ష మార్గం అనేది సులువు అవుతుంది. మీరు వింటుంటే మీకు చాలా అర్థం అవుతుంది. మనం ఒక శాస్త్రాన్ని ప్రారంభించాము కనుక ఆ శాస్త్రంలోని సూత్రాల వరకు మాత్రమే మనము ఇక్కడ వివరించడం జరుగుతుంది. కనుక మనకు ముందు వెళ్తుంటే అన్ని సూత్రాల యొక్క వివరణ దొరికినప్పుడు చాలా అద్భుతమైన అభిప్రాయం వస్తుంది. మీలో మీకే తేడా కనిపిస్తూ ఉంటుంది. అంత బాగుంటుంది దర్శన జ్ఞానం అనేది. అసలు ఈ రోజే చాలా బాగుంది గురించి, చాలా బాగా అంత కష్టమైన దాన్ని మీరు చాలా సింప్లిఫై చేసి చెప్తున్నారు. ధన్యవాదాలు గురించి. నమస్తే అమ్మా. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడగండి. మీకేం సందేహాలు లేకుంటే క్లాస్ క్లోజ్ చేద్దాము. ఇంకేమైనా ఉంటే జై అడగండి. గురుదేవ్. హలో, నమస్తే అండి. నా నమస్తే పేరు గురూజీ. నా పేరు వెంకట్ గురూజీ. నమస్తే అండి వెంకట్ గారు. గురూజీ, ఇప్పుడు మనం మోక్షం పొందాలి అంటే ఏ వేళైతే మనం ఫాస్ట్ గా చేరుకోగలుగుతాం? అవిద్యను దూరం చేసుకోవడం మోక్షానికి మార్గం. అవిద్యను మీరు ఎంత తొందరగా దూరం చేసుకుంటే అంత తొందరగా మోక్షం లభిస్తుంది. అవిద్యను దూరం చేసుకోవడం లోపల మన పురుషార్థం కావాలి, ఇంతకుముందు ఉన్న మన సంస్కారాల బలం కూడా ఉంటుంది. అంటే ఎవరికైతే సంస్కార బలం బాగుంటుందో వాళ్ళు తక్కువ పురుషార్థం ద్వారా తొందరగా అవిద్యను దూరం చేసుకోవచ్చు. అవిద్య ఎప్పుడు దూరం అవుతుందో అప్పుడు మోక్షం లభిస్తుంది. అంతే. థ్యాంక్ యూ గురూజీ. మంచిది. శబరిమాత 13 రోజులు యోగ సమాధిలో ఉన్నదన్నది నిజమేనా? అది సాధ్యమవుతుందా? కొన్ని అది మనం ఎట్లా ఇప్పుడు సాధ్యం? ఇది అది ఎట్లా ఒకటండి. సాధ్యమవుతుంది? అదే అది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యమైందా కాలేదా అంటే మొదలది జరిగిందా లేదా అనేది కూడా మనకు తెలియాలి. ఇప్పుడు ఎవరో చెప్పింది విన్నాం మనం, అంటే శబరిమాత 13 రోజులు ఉందనో, జగ్గి బాబా ఉన్నారనో. సరే, అది జరిగింది. జరిగితే ఎలా జరిగింది?
అనే దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి తప్పకుండా. కొంతమందికి ఆకలిని ఒక రోజు కూడా ఓర్చుకోలేరు, కొంతమంది 2 రోజులు కూడా ఉపవాసం ఉంటారు, కొంతమంది పూర్తి ఉపవాసం ఉంటారు, ఒకరు ఒక పూట కూడా ఉపవాసం ఉండలేరు. అంటే ఎవరి శక్తి బట్టి వాళ్ళకు ఉంటుంది. ఇంకొకటి శ్రద్ధ కూడా. అంటే ఉపవాసం ఉండడం ద్వారా ఇది లభిస్తుంది అంటే ఆ లక్ష్యం కోసము ఉపవాసం అనేది వాళ్ళని బాధించదు. అలా కూడా ఉండొచ్చు. అయితే కొన్ని అంటే ప్రత్యక్షంగా చూడనివి, శబ్ద ప్రమాణానికి అందనివి, అనుమానానికి దొరకనివి మనము చర్చించుకోకపోవడమే బాగుంటుంది అనుకుంటాను నేను. మనము శాస్త్రీయ విషయాల గురించే మనము అంటే శబ్ద ప్రమాణానికైనా అది సరిపోవాలి, లేకపోతే అనుమాన ప్రమాణానికైనా దొరకాలి, లేకపోతే ప్రత్యక్షంగానైనా చూసి ఉండాలి. ఇవి 3 కాని దాని గురించి మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే సమయము ఎక్కువ వ్యర్థం అవుతుందని అనిపిస్తుంది నాకు. సమయం ఎక్కువ అర్థమవుతుంది, ప్లస్ మన టాపిక్స్ కూడా మారిపోతుంది. అది అలా ప్లస్ మనం సాధన చేస్తే దానికి సొల్యూషన్స్ దొరుకుతుంది గురుజీ. దొరుకుతుంది. సాధన ముఖ్యంగా చేయకుండా ఊరికే వాదన ఒకటి చేస్తూ ఉంటే దొరకదు. ఇది వాదన బియాండ్ కంటే సైన్స్. వాదన సైన్స్ కన్నా కంటే బియాండ్ గురుజీ. ఎస్ ఎస్ వాదన కంటే సాధన గొప్పది. ఇప్పుడు కూడా మనుషులు తాను చూస్తున్న విషయాల గురించే ఆలోచిస్తారు. అంటే ఏం జరుగుతుంది లోకం లోపల, తింటే బ్రతుకుతున్నారు కనుక తినకుంటే ఎలా బ్రతుకుతున్నాడు అనే ఆలోచన వస్తుంది మనకు జనరల్గా. ఎందుకంటే మనకున్న జ్ఞానము ఓన్లీ దుష్ట జ్ఞానమే. దుష్ట జ్ఞానం అంటే కనిపించే జ్ఞానమే ఉంది, కనిపించని జ్ఞానం మనకు తెలియదు. కనిపించింది చాలా ఉంది, అచింతవ్యం అంటే మనసుకు అందంది ఎంతో ఉందని చెప్తారు శాస్త్రాల లోపల. అంటే మనసుకు అందని విషయాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఇన్ని శాస్త్రాలు చదివినా ఇంకా మనకు అందని విషయాలు చాలా ఉంటాయి. శాస్త్రాలు చదివినంత మాత్రాన్ని ఇంతే కదా ఇంకేముంటుంది అని అనుకోవడానికి లేదు. పరాంతకాలము ముక్త జీవుడు పరమేశ్వరం లోపల సంచరించినప్పటికీ పూర్తిగా తెలుసుకోలేదు అనేది శాస్త్రంలో వస్తుంది. అన్నప్పుడు మనకు తెలిసిన మిడిమిడి జ్ఞానం ద్వారా ప్రతిదానికి సమాధానం చెప్పడం కూడా సాధ్యం కాకపోవచ్చు. మనకు వీలైనంత వరకు సత్యాన్ని మాత్రమే నమ్మే పద్ధతి లోపల వెళ్దాం. సత్యం మనకు కావాల్సింది. ఆ సత్యాన్ని శబ్దం ద్వారా తెలుసుకోవచ్చు, అనుమానం ద్వారా తెలుసుకోవచ్చు, ప్రత్యక్షం ద్వారా తెలుసుకోవచ్చు. అది కూడా ఇంకా ముందు ముందు వస్తుంది మనకు. శబ్ద ప్రమాణం అంటే ఏంది, అనుమాన ప్రమాణం అంటే ఏంది, ప్రత్యక్షం కూడా బాహ్య ప్రత్యక్షము, అంత ప్రత్యక్షం అని, అబాహ్య ప్రత్యక్షం అని, ఆత్మ ప్రత్యక్షం అని, మనో ప్రత్యక్షం అని, తర్వాత ఇంద్రియ ప్రత్యక్షం అని, చక్షుర్ ప్రత్యక్షం అని, ఇలా రకరకాల ప్రత్యక్షాల గురించి కూడా నేను వివరంగా దర్శనాల గురించి చెప్పేటప్పుడు మీకు ఎలాంటి సందేహం లేకుండా నివృత్తి చేస్తాను, నాకు తెలిసిన జ్ఞానము, నాకు తెలిసిన సామర్థ్యంతో. ఓకే, ధన్యవాదాలండి. మంచిదండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. అమ్మ అడగండి. సారీ గురుజీ, బై మిస్టేక్. మిస్టేక్ వచ్చింది. ఇలా మనకు ఏదైనా ఒక దానిని మనము వ్యతిరేకించినా సమర్థించినా దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. దీన్ని కాదంటున్నా ఎందుకు కాదంటున్నామో దానికి సంబంధించిన అవగాహన ఉండాలి. ఒకవేళ అవునంటున్నా ఎందుకు అవునంటున్నామో దానికి సంబంధించిన అవగాహన ఉండాలి. ఎప్పుడైనా అవగాహన లేకుండా కాదనడం కానీ అవుననడం కానీ కరెక్ట్ కాదేమో. కనుక మనం పూర్తి అవగాహనతోనే ఒకదాన్ని అంటే కాదు అని నిర్ణయించడం కానీ అవును అని నిర్ణయించడం కానీ చేద్దాం, బాగుంటుంది. అలా ఇంకేమైనా సందేహాలుంటే అడగచ్చు, లేకుంటే క్లాస్ తెలియజేద్దాం. శాంతి పట్. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆప శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ప్రణవధ్వని. सबको नमन प्रणाम नमस्ते. ओम. అందరికీ నమస్తే అండి.